Good morning, viewers. This is Allah Bakshu from Aksharam Education. Group 2 point of view లో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి మనం మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ ఎలా చదవాలి, ఏమేమి టాపిక్స్ అన్నవి మనం ఇక్కడ చదవాల్సి వస్తుంది అన్నటువంటి దాన్ని మనం ఈ దీంట్లో పరిచయం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుశా అందరికీ తెలుసు, ప్రస్తుతం గ్రూప్ 2లో ప్రీవియస్ ప్యాటర్న్తో పోల్చుకుంటే ఈ ప్యాటర్న్లో ఏమేమి ఉన్నాయి అన్నవి బహుశా మన అందరికీ తెలుసు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సో ఏపీ హిస్టరీ అన్నది 75 మార్క్స్కి ఉంది. ఎలా చదివితే ఈ 75 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు? మనకి ప్రీవియస్ గవర్నమెంట్లో గ్రూప్ 2 సిలబస్లో చూసుకున్న, ప్రజెంట్ గవర్నమెంట్లో గ్రూప్ 2 సిలబస్ చూసుకున్న ఆంధ్రప్రదేశ్ చరిత్రకి 75 మార్క్స్ ఉన్నాయి. ఈ ఎలా చదివితే 75 మార్కులు అన్నవి మీకు గెయిన్ అవుతాయి. ఈ 75 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటిది అన్నది కూలంకుషంగా నౌ వీ విల్ డిస్కస్ రిగార్డింగ్ హౌ టు లర్న్ అండ్ హౌ టు గెయిన్ ద మ్యాక్సిమం మార్క్స్ యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎలా ఈ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సబ్జెక్ట్కి అలాట్ చేసినటువంటి మార్క్స్ అన్నవి 75. అయితే మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీనే చదవాలన్నా లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్రతో పాటుగా రిలేటెడ్గా ఏమన్నా చదవాలన్నా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదివితే మొత్తం 75 మార్క్స్ వస్తాయా అన్నటువంటిది చాలామంది అభ్యర్థులకి ఉన్నటువంటి ఏ గ్రేట్ క్వశ్చన్ మార్క్. ద మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఆర్ ఫేసింగ్ హౌ టు గెయిన్ ద మ్యాక్సిమం మార్క్స్. ఇఫ్ యూ రీడ్ ఒక ఏపీ హిస్టరీ చదివితే 75 మార్క్స్ వస్తాయా అన్నది ఒక పెద్ద టాస్క్. సో 100% 75 మార్క్స్ రావు. ఎందుకు రావు అంటే మన సిలబస్లో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఏపీ కల్చర్ అండ్ ఏపీ కల్చర్ హిస్టరీ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ సామాజిక హిస్టరీ అంటే ఏపీ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ. ఎలా ఈ 75 మార్కులు వస్తాయి అన్నప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఏపీ హిస్టరీ అన్నది ఇండియన్ హిస్టరీలో ఒక భాగం కనుక ఆ ఇండియన్ హిస్టరీ అన్నది హిస్టరీలో ఒక భాగం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసినటువంటిది, మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అన్నది భారతదేశ చరిత్రలో ఒక భాగం. భారతదేశ చరిత్ర అన్నది చరిత్రలో ఒక భాగం. దీన్ని బేస్ చేసుకుంటే మనము ఇక్కడ చదవలసిన సబ్జెక్ట్స్లో ఫస్ట్ హిస్టరీ చదవాలి. ఈ హిస్టరీతో పాటుగా నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ చదవాలి. దీంతో పాటు ఏపీ హిస్టరీ చదవాలి. అంటే మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ కవర్ అవుతాయి అంటే 3 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ హిస్టరీ అంటే చరిత్ర. ఏం చదవాలి చరిత్ర ఏం చదివితే మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు అంటే ఇక్కడ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీలో మ్యాక్సిమం ఎక్కువ మార్క్స్ అన్నవి ఏపీ హిస్టరీ నుంచి వస్తాయి. అంత మాత్రం చేత దానికి సంబంధించినటువంటి భారతదేశ చరిత్ర అండ్ చరిత్రని వదిలేయమని కాదు. బేసిక్గా యాజ్ పర్ అవర్ సిస్టమ్ ప్రకారంగా చరిత్ర, భారతదేశ చరిత్ర, ఏపీ చరిత్ర 3 చదవాలి. అయితే హిస్టరీలో ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, ఇండియన్ హిస్టరీలో ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, ఏపీ హిస్టరీలో ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ హిస్టరీ ఇది ఎవరికైనా ఏ స్టేట్ వాడు చదివినా అందరూ కామన్గా చదువుకోవాల్సినటువంటిది చరిత్ర. ఈ చరిత్రకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో మినిమం 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మినిమం 2 మార్కులు. ఈ 2 మార్క్స్ కూడా ఎలా వస్తాయి? ఈ చరిత్రలో మనకు ఏముంటుంది అంటే మనకు మ్యాక్సిమం అవైలబుల్లో ఉన్నటువంటి ఏ గైడ్లు చూసుకున్నా ఇన్ఫర్మేషన్ మనకు పెద్దగా లభ్యం కాదు. మరి ఎలా సార్ ఇక్కడ చదవటం? ఈ ఇండియన్ హిస్టరీ కాదు, ఈ హిస్టరీలో వచ్చే ఆ 2 మార్క్స్ని మనం ఎలా గెయిన్ చేయొచ్చు, ఎలా చదవాలి అంటే ఈ యొక్క హిస్టరీలో మొత్తం 3 టాపిక్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి సార్ ఇంటర్ టాపిక్స్? మొత్తం కూడా 3 యూనిట్స్ ఉంటాయి. వాటిల్లో నెంబర్ 1 యూనిట్ దేంట్లో మాస్టారు? హిస్టరీలో నెంబర్ 1 యూనిట్ ఏంటంటే వాట్ ఈజ్ హిస్టరీ. సో చరిత్ర అనగా దాని అర్థము, నిర్వచనము, పరిధి మరియు విస్తరణ. వాట్ ఈజ్ హిస్టరీ మీన్స్ హిస్టరీ, నేచర్, స్కోప్ అండ్ ఎక్స్టెంట్. ఈ 4 అంశాలన్నవి ఈ యొక్క టాపిక్లో కవర్ అవుతాయి. వాట్ ఈజ్ హిస్టరీ, చరిత్ర అనగా ఏంటి, ఈ చరిత్రకి నిజమైనటువంటి అర్థాన్ని, నిజమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, చరిత్రకు పితామహుడు ఎవరు, చరిత్రను సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, దీని యొక్క పరిధి, ఇవన్నీ మనం ఈ యొక్క వాట్ ఈజ్ హిస్టరీ అన్న టాపిక్లో నేర్చుకుంటాం.
అలా అని చెప్పి ఈ యొక్క టాపిక్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ వాట్ ఈజ్ హిస్టరీ అనేటువంటి యొక్క యూనిట్ని గ్రూప్ 1 వాళ్ళు అండ్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి. మనకు వచ్చే తక్కువ మార్కులకు సంబంధించి ఇక్కడ అసలు చరిత్ర అంటే ఏంటిది, దీనికి సరైనటువంటి అర్థాన్ని నిర్వచనాన్ని ఎవరిచ్చారు, చరిత్ర పితామహుడు ఎవరు అన్నటువంటి విషయాలని మనం ఇక్కడ వాట్ ఈజ్ హిస్టరీ కింద మాట్లాడతాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్ అండర్ హిస్టరీ. దెన్ ద సెకండ్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద హిస్టరీ. చరిత్రకు సంబంధించిన ఆధారాలు. మనము చరిత్రలో అశోకుని గురించి మాట్లాడతాం, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మాట్లాడతాం, ఈవెందో విజయనగరాస్ గురించి, ఇలా రకరకాల వాళ్ళ గురించి మాట్లాడతాం. సో వాళ్ళ గురించి మాట్లాడటానికి వాట్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ యూ. ఏ రకమైన ఆధారాలను బేస్ చేసుకొని, దేన్ని బేస్ చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. వాట్ ఆర్ ద సోర్సెస్ ఫర్ ద సబ్జెక్ట్ హిస్టరీ. ఇక్కడ మనం చరిత్రకు ఆధారాలకు సంబంధించి 2 రకాలైన ఆధారాలు ఉంటాయి. దీంట్లో నెంబర్ 1 ఈజ్ ప్రీ హిస్టారిక్ సోర్సెస్. తెలుగులో దీని ఏమంటామంటే పూర్వ చారిత్రక ఆధారాలు. దీనికి మరి ఒక పేరు ఏంటంటే ఇట్ మీన్స్ ఆర్కియాలజీ. సో పురావస్తు ఆధారాలు లేదా పూర్వ చారిత్రక ఆధారాలు లేదా దీన్నే మనం ఆర్కియలాజికల్ సోర్సెస్ అని మాట్లాడతాం. సో ఆధారాల్లో నెంబర్ 1 ప్రీ హిస్టారిక్ ఆర్ ఆర్కియలాజికల్ సోర్సెస్, ఇన్ తెలుగు పూర్వ చారిత్రక ఆధారాలు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్స్. దెన్ రెండవ ఆధారం లిటరీ సోర్సెస్. దట్ మీన్స్ సాహిత్యపరమైన ఆధారాలు లేదా లిఖితపరమైన ఆధారాలు లేదా వాన్మయ ఆధారాలు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. సో ఏదర్ వాన్మయ ఆరు సాహిత్య ఆర్ లిటరీ సోర్సెస్ అంటే లిఖితపరమైనటువంటి ఆధారాలు. ఈ 2 ఆధారాలను బేస్ చేసుకొని హిస్టోరియన్స్ అన్నవారు ద సబ్జెక్ట్ హిస్టరీని కన్స్ట్రక్ట్ చేయడం అన్న జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడటం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఫర్ ద హిస్టరీ. ఇక్కడ మనం దీన్ని గురించి మాట్లాడతాం. దెన్ 3వ యూనిట్, ద థర్డ్ యూనిట్ ఈజ్ వాట్ ఆర్ ద డివిజన్స్. చరిత్రకు సంబంధించినటువంటి విభజన. సో చరిత్రని ఎన్ని భాగాలుగా విభజిస్తారు. సో బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్, లిపి ఆధారంగా చరిత్రని 3 భాగాలు. జనరల్గా మీరేమనుకుంటారంటే చరిత్ర విభజన అంటంతో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, లేదా ఏపీ హిస్టరీ అయితే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనుకుంటాం. సో ఇది కాదండి. బేస్డ్ ఆన్ అది చరిత్ర అంటలా భారతదేశ చరిత్ర విభజన లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్ర విభజన లేదా తెలంగాణ చరిత్ర విభజన. ఇక్కడ మనం తెలంగాణనో ఆంధ్రానో లేదా భారతదేశం అంటలేదు. హిస్టరీ డివిజన్. హిస్టరీని దేని బేస్ చేసుకొని డివిజన్ చేశారు అంటే లిపి ఆధారంగా చేశారు. ఈ లిపి ఆధారంగా హిస్టరీని ఎన్ని భాగాలు చేశారంటే 2 భాగాలు. వాటిల్లో నెంబర్ 1 ఈజ్ ప్రీ హిస్టారిక్ ఈజ్. దీన్ని మనం పూర్వ చారిత్రక యుగము. ప్రీ హిస్టారిక్ ఈజ్ పూర్వ చారిత్రక యుగము. నెంబర్ 2 చారిత్రక యుగం. సో హిస్టారిక్ ఈజ్ దేని ఆధారంగా చరిత్రని ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్గా డివిజన్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ఏ స్మాల్ వర్డ్ లిపి అంటే స్క్రిప్ట్ ఆధారంగా విభజిస్తున్నాం. ఈ డివిజన్స్, వాట్ ఆర్ ద సోర్సెస్ అండ్ వాట్ ఈజ్ హిస్టరీ అన్నటువంటి ఈ 3 టాపిక్స్ని యాజ్ పర్ అవర్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యాజ్ పర్ ద మనము ఎక్స్పెక్టేషన్ మార్క్స్ ఎన్ని వస్తాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం అన్న జరుగుతుంది. ఈ 3 యూనిట్లని పర్ఫెక్ట్గా కనుక నేర్చుకుంటే మనం ఆ 2 మార్కులను కూడా లాస్ అయ్యే అవకాశం లేదు. సో కనుక ఈ 3 టాపిక్స్ని నేర్చుకోవడం ద్వారా మనం ఆ 2 మార్క్స్ని కవర్ చేసుకోవచ్చు. జనరల్గా ఏ విధమైన క్వశ్చన్స్ ఇక్కడ పడుతున్నాయి ఈ 3 టాపిక్ సంబంధించి సబ్జెక్ట్ హిస్టరీలో అని మాట్లాడితే, ఈవెందో మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రీవియస్ సచివాలయం 1-2 ఎగ్జామ్స్లో కానీ, మొన్న జరిగినటువంటి గ్రూప్ 2లో కానీ, అంతకుముందు జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్, ఈవెందో వాటికంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ను ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే జనరల్గా అక్కడ అడుగుతున్నటువంటిది వర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడబోయే ఆ క్వశ్చన్ అన్నది హిస్టరీలో వాట్ ఈజ్ హిస్టరీ అన్నటువంటి టాపిక్లో వస్తుంది. ఏమన్నా అంటే వారసత్వము అనగా, దీని ఏమంటారు సార్, వాట్ ఈజ్ హెరిటేజ్. వారసత్వము అనగా అడుగుతున్నట్టు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ హెరిటేజ్.
మనం జనరల్గా వారసత్వాన్ని ఏమంటాం సార్? మన పూర్వీకులు లేదా మన యొక్క పేరెంట్స్ నుంచి వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తుల్ని మనం యాజ్ పర్ ద ఈ రైట్ ద్వారా మనం పొందేటటువంటిది వారసత్వముగా మనకు తెలుసు. సో ఏంటిదండి వారసత్వం అంటే? ఇక్కడ వారసత్వాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం సార్ అంటే ఈ హెరిటేజ్. ఈ హెరిటేజ్ అంటే ఏంటిది వారసత్వం అనగా అంటే మన పూర్వీకులు సాధించిన విజయాలు. వాట్ అవర్ ఫోర్ ఫాదర్స్ కెన్ బీ సక్సీడ్, ద సక్సెస్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్. మన పూర్వీకులు సాధించిన విజయాలని మనం ఇక్కడ వారసత్వము అని మాట్లాడుతున్నాం. మనం జనరల్గా ఏమంటాం మాస్టారు? జనరల్గా హిస్టరీ అంటే ఏంటిదంటే ఎల్కేజీ పిల్లడు వెళ్ళేసి చరిత్ర అనగా అంటంతో గతాన్ని గురించి మాట్లాడుతుంది అంటే స్టడీ ఆఫ్ ద పాస్ట్ అంటాడు. వాట్ ఈజ్ హిస్టరీ? బిట్ టు బిట్ స్టడీ ఆఫ్ ద పాస్ట్. ఈ గతాన్ని గురించి మాట్లాడే సబ్జెక్టు వలన ఏంటిది మనకు ఉపయోగం? సో గతాన్ని గురించి మన సబ్జెక్ట్ వలన ఉపయోగం ఏంటిది? అసలు ఎందుకు ఈ సబ్జెక్ట్ మనకు అవసరము అంటే హిస్టరీ అంటే గతాన్ని గురించే మాట్లాడుతుంది. కానీ గతాన్ని తెలుసుకోవటం ద్వారా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వర్తమానములో ఎలా ప్రవర్తించాలి, హౌ టు మూవ్ ప్రజెంట్ ఇన్ ద సొసైటీ అన్నటువంటిది వీ హ్యావ్ టు బి లెర్న్ ఓన్లీ ఫ్రమ్ హిస్టరీ. కనుక మనకున్నటువంటి సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ అన్నది ప్రస్తుతం అంటే వర్తమాన కాలంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి విషయాన్ని మనకు పరిచయం చేసే సబ్జెక్ట్ చరిత్ర. అంటే ఈ చరిత్ర నేర్చుకోవడం ద్వారా గతమే కాదు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వర్తమానంలో ఎలా ప్రవర్తించాలి. దాట్స్ వై ఇఫ్ యు లెర్న్ ద హిస్టరీ, ఆ హిస్టరీ నేర్చుకోవడం ద్వారా మనకు భవిష్యత్తు వర్తమానం ఎలా కూడా తెలుస్తుంది. కనుక హిస్టరీ అనే సబ్జెక్ట్ కెన్ బి కనెక్ట్ విత్ నాట్ ఓన్లీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో. ఈ సబ్జెక్టు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు 3 కాలాలకు కూడా సంబంధించినటువంటిది. సో కనుక ఈ యొక్క గతంలో మన పూర్వీకులు సాధించిన వాళ్ళ సక్సెస్ అయితేనేమి ఆరు ఫెయిల్యూర్స్, వీటిల్లో మన పూర్వీకులు సాధించినటువంటి విజయాలని పరిగణలో తీసుకొని ఆ పూర్వీకులు సాధించినటువంటి విజయాలనే మనం ఇక్కడ వారసత్వంగా తీసుకుంటున్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ రిపీట్ అయిందండి. వాట్ ఈజ్ హిస్టరీ అన్నది చాలా కాలం క్రితం అడిగాడు. సో స్టడీ ఆఫ్ ద పాస్ట్ దాన్ని పక్కన పెడితే వాట్ ఈజ్ హెరిటేజ్? హెరిటేజ్ విచ్ మీన్స్ ద సక్సెస్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్. సో వారసత్వం అనగా ఏంటంటే మన పూర్వీకులు సాధించిన విజయాలు. దెన్ చరిత్ర పితామహుడు, చరిత్రకు నిజమైనటువంటి అర్థాన్ని నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటంతో టక్కన మనం ఏం మాట్లాడతామంటే హెరిటోడస్ అంటాం. ఈ హెరిటోడస్ ఎవరు? చరిత్ర పితామహుడు. కానీ ఎగ్జామ్స్లో ఇంత ఈజీగా అడగడు. చరిత్ర పితామహుడు అనగా ఎవరంటే ఎల్కేజీ పిల్లవాళ్ళు ఇచ్చి ఏమంటే చరిత్ర పితామహుడు హెరిటోడస్. ఇప్పుడు వాడు ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడుగుతున్నాడంటే చరిత్ర పితామహుడు అయినటువంటి హెరిటోడస్ ఎవరు? సో వాట్ ఇస్ ద క్వశ్చన్ అండి? చరిత్ర పితామహుడైన హెరిటోడస్ ఎవరు? ఇక్కడ ఆప్షన్లో ఈజ్ అన్ ఏ ఆరేటర్ అంటే వక్త, సో పొలిటికల్ థింకర్ తత్వవేత్త, ఈ హిస్టోరియన్. డి ఆప్షన్లో పై అన్నియో లేదా పైవేదో కాదు. ఇలా క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి చరిత్ర పితామహుడు అయినటువంటి హెరిటోడస్ తెలుసు. ఇతను ఎవరంటే చరిత్ర పితామహుడు అన్నాం. మరి ఆయన ఎవరు అంటంతో ఈజ్ అ ఫేమస్ గ్రీక్ ఏన్షియంట్ హిస్టోరియన్, ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది హిస్టరీకి పితామహుడుగా పిలువబడ్డ హెరిటోడస్ ఎవరు? ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు. బట్ హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఆరేటర్, బట్ హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ పొలిటికల్ థింకర్, నన్ అదర్. సో ఎవరండి ఆయన? జస్ట్ హిస్టోరియన్. ఆయన చరిత్రకి నిజమైనటువంటి అర్థాన్ని నిర్వచనాన్ని ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా సందర్భాల్లో రిపీట్ అయింది. సో వాట్ ఈజ్ హెరిటేజ్? దెన్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరిటోడస్ ఎవరు? దెన్ నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఈ మధ్య కాలంలో బాగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే అది ఆధారాల కిందకు వస్తుంది. అంటే వాట్ ఆర్ ద సోర్సెస్? సెకండ్ యూనిట్లో మనకి 2 ఆధారాలు చెప్పాం. ఒకటి ఆర్కియాలజికల్ సోర్సెస్, సెకండ్ వన్ ఈజ్ ద లిటరరీ సోర్సెస్. ఇక్కడ ఏమన్నా అంటే పురావస్తు ఆధారాలు, రెండోది సాహిత్యపరమైనటువంటి ఆధారాలు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నా అంటే వాట్ ఈజ్ ఆర్కియాలజీ? పురావస్తు శాఖ అనగా వాట్ ఈజ్ ఆర్కియాలజీ ఏంటంటే వాట్ ఈజ్ పురావస్తు శాఖ. సో పురావస్తు అనగా అడిగా అనుకోండి, పురావస్తు అనడంతో మనం ఇక్కడ ఏం మాట్లాడండి? త్రవ్వకాలు అంటే డిగ్గింగ్స్. త్రవ్వకాల గురించి తెలియజేయు శాస్త్రము పురావస్తు శాఖ. సో వాట్ ఈజ్ ఆర్కియాలజీ? ఆర్కియాలజీ విచ్ మీన్స్ డిగ్గింగ్స్. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అన్నది ఎప్పుడు తెర మీదకి వచ్చింది? వెన్ ద డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ, దట్ మీన్స్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఎప్పుడు ప్రారంభించారు? దిస్ ఈజ్ వన్ మోర్ క్వశ్చన్ విచ్ వన్ రిలేటెడ్ టు ద ఆర్కియాలజీ. ఇది 1861 డిసెంబర్లో ఈ యొక్క ఆర్కియాలజీ అంటే భారత పురావస్తు శాఖ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని
ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి మరొక క్వశ్చన్, ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా 1861 డిసెంబర్లో, ఓకే, ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడ్డప్పుడు హూ వర్క్డ్ యాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్? ఈ భారత పురావస్తు శాఖకి ఎవరు మొట్టమొదటిసారిగా డీజీగా పనిచేశారు, ఐ మీన్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు? దీనికి ఆన్సర్, సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వర్క్డ్ యాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. మరికొన్ని సందర్భాల్లో ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఆర్కియాలజీకి మొట్టమొదటిసారి డైరెక్టర్ ఎవరు పనిచేశారు అంటే మన దగ్గర ఆన్సర్ ఉంది, కన్నింగ్హామ్, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అట్ ద టైమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఎక్స్కవేషన్స్, సింధు నాగరికతకు త్రవ్వకాలు జరిపినప్పుడు ఎవరు ఈ యొక్క శాఖకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు? ఆర్ సింధు నాగరిక త్రవ్వకాలు ఎవరి నాయకత్వంలో జరిగాయి, లేదా అప్పుడు పురావస్తు శాఖకి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? సో ఇలా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు అనుకోండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఈ ఆర్కియాలజీకి ఫస్ట్ పనిచేసిన వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. భారత పురావస్తు శాఖ సింధు నాగరిక సంబంధించి త్రవ్వకాలు జరిపినప్పుడు 1921-22లో దీనికి నాయకత్వం వహించినది, అప్పుడు డైరెక్టర్ జనరల్గా పనిచేసింది సర్ జాన్ మార్షల్. సో సర్ జాన్ మార్షల్. ఈ సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో 1921-22లో ఆర్డి బెనర్జీ మరియు దయారాం సహానీయులు త్రవ్వకాలు జరపడం జరిగింది. ఆ త్రవ్వకాలు జరపడం ద్వారా బయలుపడిన ఆధారాలను బేస్ చేసుకుని, అవశేషాలను బేస్ చేసుకొని మనము ఈ సింధు నాగరికత గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ మనకి రిపీటెడ్ క్వశ్చన్స్, వాట్ ఈజ్ ఆర్కియాలజీ? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేశారు? సింధు త్రవ్వకాలు జరిపినప్పుడు ఈ యొక్క ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి ఎవరు నాయకత్వం వహించారు, ఎవరి నాయకత్వంలో త్రవ్వకాలు జరిపారు? సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పురావస్తు శాఖ. కొన్ని సందర్భాల్లో పురావస్తు అంటే త్రవ్వకాలు అన్నాం, త్రవ్వకాలని డాష్ అంటారు, ఉత్కాతనం. పురావస్తు విచ్ మీన్స్ డిగ్గింగ్స్, డిగ్గింగ్స్ విచ్ మీన్స్ ఉత్కాతన్, తెలుగులో ఉత్కాతనము. ఈ పురావస్తు శాఖ దేనికోసం త్రవ్వకాలు జరుపుతుంది? శిథిలాల కోసం, అంటే అవశేషాల కోసం, ఇంగ్లీష్లో డెబ్రీస్ కోసం. కనుక ఈ పురావస్తు శాఖ పర్పస్, త్రవ్వకాలు జరిపే పర్పస్ అవశేషాలను వెలికి తీయటం కాబట్టి అలాంటి అవశేషాలని వితౌట్ బ్రేక్ వెలికి తీయటం కోసం చాలా పదునైన పొడవాటి ఆయుధాలను కాకుండా వెరీ షార్ట్ అండ్ షార్ప్ వెపన్స్ తోటి వీళ్ళు త్రవ్వకాలు జరిపి తద్వారా వచ్చినటువంటి అవశేషాలు ఆరు డెబ్రీస్ ఆరు శిథిలాలను పరిశీలించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అన్న జరుగుతుంది. కనుక ఈ పురావస్తు శాఖ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి లింకప్గా పురావస్తు శాఖ వెరీ షార్ట్ అండ్ షార్ప్ వెపన్స్ తోటి పర్టికులర్ సర్టైన్ సైట్స్లో త్రవ్వకాలు జరపడం ద్వారా మానవుడు ఉపయోగించిన వస్తు సేవల అవశేషాలకు సంబంధించినవే కాకుండా అదే సందర్భంలో అందమైన మన బాడీ శరీరానికి సంబంధించిన అవయవాల అవశేషాలు కూడా బయలుపడతాయి. ఆ అవయవాలకు సంబంధించిన అవశేషాలు ముఖ్యంగా ఏంటి అని మాట్లాడినప్పుడు స్కెలెటన్స్ అంటే అస్థిపంజరాలు, అంటే అస్థిపంజరం మనకి ఎప్పుడు కూడా డైరెక్ట్గా వితౌట్ బ్రేక్ దొరకదు. సో దానికి విడిపోయి ఉంటుంది కనుక కొన్ని సందర్భాలు దొరకొచ్చేమో. అందుకే స్కెలెటన్స్ అంటే అస్థిపంజరాలు, దెన్ స్కల్స్ సో పుర్రెలు మరియు టీత్ దంతాలు, వీటితో పాటుగా బోన్స్ అంటే ఎముకలు. సో ఇక్కడ జాగ్రత్త అర్థం చేసుకోండి. పురావస్తు శాఖ వారు పర్టికులర్ కొన్ని సెలెక్టివ్ ప్లేసెస్లో త్రవ్వకాలు జరపడం ద్వారా వెలువడే అవశేషాలు లేదా డెబ్రీస్ లేదా శిథిలాలు రెండు రకాలు. నెంబర్ 1 మానవుడు ఉపయోగించిన వస్తు సేవలకు సంబంధించిన అవశేషాలు ఒకటి. రెండోది మానవ శరీరానికి సంబంధించిన అవయవాల అవశేషాలు. ఇప్పుడు మన అందమైన బాడీని క్రిమేషన్ చేయడం ద్వారా మనకు మిగిలేది ఇక్కడ ఇవి 4 మాత్రమే. ఈ 4 కూడా ఏ త్రవ్వకాల్లో బయలుపడతాయి అంటే పురావస్తు శాఖ త్రవ్వకాల్లో బయలుపడతాయి. ఈ పురావస్తు శాఖ బయలుపడినటువంటి ఈ 2 రకాలైనటువంటి ఆధారాల్లో ఈ వస్తు సేవలు మనం ఉపయోగించిన వస్తు సేవలకు సంబంధించిన శిథిలాలని రసాయన ద్రావకం నెంబర్ 14 అన్నటువంటి ద్రావకాన్ని వాటి మీద చల్లి అవి ఎవరియో చెప్పగలుగుతుంది. అయితే అవి ఏ కాలము నాటియో తెలియదు. కనుక అది తెలుసుకోవడం కోసం
వాటితో పాటు బయలుపడినటువంటి ఈ యొక్క పుర్రెలు, ఎముకలు, దంతాలు మరియు అస్థిపంజరాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అన్నది ఆంథ్రోపాలజీ వాళ్ళకి పంపిస్తుంది. ఈ ఆంథ్రోపాలజీ వాళ్ళు వీటిని స్టడీ చేసి ఒక ఇన్ఫర్మేషన్ని పురావస్తు శాఖ ఇవ్వడం జరుగుతుంది. పురావస్తు శాఖ ఆర్కియాలజీ వాళ్ళు అందించిన సమాచారాన్ని వీళ్ళు ప్రయోగశాలలో రేడియో కార్బన్ అన్న ద్రావకాన్ని ద్వారా వాళ్ళు తెలుసుకున్న సమాచారాన్ని కంపేర్ చేసి బహుశా ఈ యొక్క వస్తు శిథిలాలు లేదా పలానా నాగరికత పలానా కాలానికి సంబంధించినటువంటిది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ని పురావస్తు శాఖ అందిస్తుంది. అయితే ఇక్కడ బిట్ ఏమడుగుతున్నానంటే, పుర్రెలు, అస్థిపంజరాలు, దంతాలు మరియు ఎముకలను గురించి తెలియజేయు శాస్త్రము, ద స్టడీ ఆఫ్ స్కల్స్, బోన్స్, స్కెలిటన్స్ అండ్ టీత్ ఈజ్ ఇట్ కాల్డ్ ఆంథ్రోపాలజీ. దట్ ఈజ్ ఇన్ తెలుగు మానవ శాస్త్రం. ఇది కూడా మనకి ఎక్కువగా రిపీట్ అవుతుంది బిట్టు. మానవ శాస్త్రం అనగా దిస్ వన్ రిలేటెడ్ టు ద ఆర్కియాలజీ. ఈ మానవ శాస్త్రం అంటే ఏంటిదంటే ఈ నాలుగిటిని గురించి స్టడీ చేస్తుంది. సో కనుక ఈ పురావస్తు శాఖ అంటే ఏంటిది, దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేశారు, ఏ రసాయన ద్రావకం నెంబర్ని ప్రయోగశాలలో వాడతారు, ఆంథ్రోపాలజీ దేని గురించి స్టడీ చేస్తుంది. ఇప్పుడు వీటిని మైండ్లో పెట్టుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకి ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడు. భారతదేశంలో ఉన్నటువంటి అంటే పర్టికులర్గా పేరు మెన్షన్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్లో. విజయవాడలో ఉన్నటువంటి బాపూజీ మ్యూజియం, హైదరాబాద్లో ఉన్నటువంటి సాలార్జంగ్ మ్యూజియం, నాగార్జునకొండ వద్ద ఉన్నటువంటి బుద్ధ మ్యూజియం. అంటే ఇవి మూడు కూడా మ్యూజియంలే, అంటే వస్తు ప్రదర్శనశాలలు. సో ఈ మూడు మ్యూజియంలు పరిపాలనా పరంగా ఏ శాఖ అధీనములో ఉంటాయి? ఆప్షన్స్: తెలంగాణ పురావస్తు శాఖ, ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ, భారతదేశ పురావస్తు శాఖ. పైవేది కాదు. దీనికి మనం చాలామంది ఈ అడిగినటువంటి క్వశ్చన్లో నాగార్జునకొండ వద్ద ఉన్నటువంటి బుద్ధ మ్యూజియం అలానే సాలార్జంగ్ మ్యూజియం అన్నవి రెండు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి కాబట్టి తెలంగాణ పురావస్తు శాఖ అని కొంతమంది అభ్యర్థులు ఆన్సర్ పెట్టారు. ఇక్కడ తెలంగాణకి ఒక పురావస్తు శాఖ, ఆంధ్రప్రదేశ్కి ఒక పురావస్తు శాఖ, కర్ణాటక ఒక పురావస్తు శాఖ ఉండదు. భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ మ్యూజియంస్ పరిపాలనా పరంగా వర్క్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇది భారతదేశం మొత్తానికి సంబంధించినట్టు ఉంటుంది. బహుశా స్టేట్స్ వారిగా బ్రాంచెస్ ఉంటే ఉండొచ్చేమో కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ మ్యూజియంస్ పరిపాలన పరంగా ఏ శాఖ అధీనంలో ఉంటాయి అంటే ద ఆన్సర్ ఈజ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖ. సో ఇక్కడ చూడండి క్వశ్చన్స్ వాడు ఎలా అడుగుతున్నాడు. సో ఈ వేలో మనల్ని ఈ టాపిక్లో క్వశ్చన్స్ పడుతున్నాయి కనుక వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. ఇక్కడ మనకి రెండు రకాల ఆధారాలు ఉన్నాయి. రెండు రకాల ఆధారాల్లో పురావస్తు శాఖ అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ కమ్ టు లిటరీ సోర్సెస్ అంటే సాహిత్యపరమైన ఆధారాలు. ఇక్కడ మేబీ క్వశ్చన్ అడిగితే వాట్ ఆర్ ద లిటరీ సోర్సెస్, సాహిత్యపరమైన ఆధారాలు అనగా గ్రంథ రూపంలో ఉన్న ఆధారాలు. లిపి అన్నది తెర మీదకి వచ్చిన తర్వాత కనుగొన్న తర్వాత ఉన్నటువంటి ఆధారాలు. ఆల్ లిటరీ సోర్సెస్ టుగెదర్ ఈజ్ కాల్డ్ సాహిత్యపరమైనటువంటి ఆధారాలు. జనరల్గా దీని కిందకి ఏమొస్తాయండి? బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, నావెల్స్, బుక్స్, డ్రామాస్ ఇలాంటివన్నీ కూడా మనకి సాహిత్యపరమైనటువంటి ఆధారాల కిందకు వస్తాయి. ఏ కాలానికైతే సాహిత్యపరమైన ఆధారాలు, పురావస్తు ఆధారాలు ఉన్నాయో ఆ కాలానికి సంబంధించిన పూర్తి ఖచ్చితమైనటువంటి సమాచారం లభిస్తుంది. యూ బెటర్ రిమెంబర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలం తీసుకుంటే ఇది సింధు నాగరికత, ఆరు వేద నాగరికత, ఆరు శాతవాహనులు లేదా ఆరు గుప్తులు లేదా ఇక్ష్వాకులు, మనం ఏ టాపిక్ తీసుకున్నా ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ కాలానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఈవెన్ దో సాహిత్యపరమైన ఆధారాలు రెండూ లభ్యమైనప్పుడు అవైలబుల్లో ఉన్నప్పుడు ఒకదానిని కంపేర్ చేసి విచ్ ఈజ్ ద బెస్ట్, ఏది ముఖ్యమైన అన్నటువంటి సమాచారాన్ని సేకరించు. అంటే ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టడానికి రెండు ఆధారాలను కంపేర్ చేసుకొని మన హిస్టోరియన్స్ అన్నవాళ్ళు మాట్లాడతారు. జనరల్గా కొన్ని కాలాలకు సంబంధించి పురావస్తు ఆధారాలే లభ్యమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హిస్టారిక్ అంటే పూర్వ చారిత్రక యుగాన్ని మీరు తీసుకుంటే ఈ పూర్వ చారిత్రక యుగంలో అంటే లిపి కంటే ముందున్న కాలంలో మానవులు ఉన్నారు,
వారు ఆది మానవులు, అర్లీ పీపుల్ లేదా రాతి యుగాల నాటి మానవులు. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మనకున్న ఒకే ఒక్క సోర్స్ ఏందయ్యా అంటే దట్ ఈజ్ నన్ అదర్ దాన్ పురావస్తు ఆధారాలు. మరి ఆ యొక్క ప్రీ హిస్టారిక్ ఏజ్ని గురించి తెలుసుకోవడానికి సాహిత్యపరమైన ఆధారాలు లేవా అంటే లేవు. ఎందుకు లేదు అని అడిగితే ఆ కాలంలో లిపి కనుగొనబడలేదు. మరి అలాంటప్పుడు ఆ కాలానికి సంబంధించి మన దగ్గర అవైలబుల్ సోర్స్ ఏముంది? ఓన్లీ ఆర్కియాలజీ సోర్సెస్ ఉన్నాయి. మరి దాని మీద డిపెండ్ అవ్వక తప్పదు. కనుక వాడు ఎగ్జామ్లో ఏ కాలానికి సంబంధించి పూర్తి ఖచ్చితమైన ఆధారాలు లభిస్తాయి అంటే ఏ కాలంలో అయితే పురావస్తు సాహిత్యపరమైన ఆధారాలు ఉంటాయో ఆ కాలానికి సంబంధించిన పూర్తి ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాహిత్యపరమైన ఆధారాలు లేవు దేనికి? ప్రీ హిస్టారిక్ ఏజ్కి. మరి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంది? దట్ ఈజ్ పురావస్తు శాఖ. ఈ పురావస్తు శాఖ వాడు ఏమంటాడు? నేను అందించే సమాచారం ఖచ్చితమైనదే కానీ పూర్తి ఖచ్చితమైనది కాదు. అంటే 100% కరెక్ట్ ఆన్సర్ కాదు, నియర్ ఆన్సర్ 90% లేదా 95%. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఆ డిపార్ట్మెంటే నేను తెలియజేసే సమాచారం పర్టికులర్గా పలానా కాలానికి సంబంధించి పూర్తి ఖచ్చితమైన సమాచారం కాదంటున్నాము. మరి అలాంటప్పుడు మనం ఎందుకని దాని మీద డిపెండ్ కావాలంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ అస్. కనుక ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పురావస్తు శాఖ అందించే సమాచారం ఎప్పుడూ పూర్తి ఖచ్చితమైన సమాచారం కాదు, ఖచ్చితమైన సమాచారమే. అదే కాలానికి సంబంధించి సాహిత్యపరమైన ఆధారాలు కూడా ఉంటే అప్పుడు పూర్తి ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. దీనికి ప్రీ హిస్టారిక్ ఏజ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రీ హిస్టారిక్ ఏజ్లో లిపి కంటే ముందున్న కాలం, దాని గురించి తెలుసుకోవడానికి వన్ అండ్ ఓన్లీ సోర్స్ ప్రీ హిస్టారిక్ తెలుసుకోవడానికి పురావస్తు శాఖ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. బట్ ఆన్ ద సేమ్ టైం ఇఫ్ యూ విల్ టేక్ సింధు నాగరికత తీసుకుంటే సింధు నాగరికత కాలం నాటి ఆ కాలములో లిపి ఉన్నా ఆ లిపి చదవలేము, అర్థం చేసుకోలేకపోతున్నాము. కనుక సింధు నాగరికతను గురించి మాట్లాడటానికి మనకి అవైలబుల్లో ఉన్న సోర్స్ పురావస్తు శాఖ అందించే సమాచారం. మరి ఆ పురావస్తు శాఖ అందించే సమాచారం ఖచ్చితమైందే కానీ పూర్తి ఖచ్చితమైంది కాదంటున్నాము. కనుక ఇప్పుడు సింధు నాగరికత సంబంధించి మనకు రకరకాల డౌట్లు ఉన్నాయి. సింధు నాగరికత ఎలా నాశనమైంది? సింధు నాగరికత కాలం నాటి పాలకులు ఎవరు? వాళ్ళ వర్గం ఏంటిది? ఇలాంటి సింధు నాగరికత కాలం నాటి మతం ఏంటిది? ఇలాంటి సో మెనీ విషయాలకు సంబంధించినటువంటి మనకు డౌట్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్లకి ఫుల్ స్టాప్ అంటే ఆన్సర్ రావాలి అంటే ఆ కాలంలో ఉన్న లిపిని చదవగలగాలి. కనుక ఒకటే బండ గుర్తు మనకి, ఏ కాలంలో అయితే లిపి లేదో ఒకవేళ లిపి ఉన్నా ఆ లిపిని చదవగలగటం అర్థం చేసుకోలేకపోతే ఆ కాలాన్ని తెలుసుకోవడానికి మనకు ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ వన్ అండ్ ఓన్లీ పురావస్తు శాఖ. కనుక ఈ పురావస్తు శాఖకు సంబంధించినటువంటి బిట్స్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఈ పురావస్తు శాఖ ఏ కాలానికి సంబంధించి ఆధారాలు తెలుసుకోవడంలో వైటల్ రోల్ ప్లే చేస్తుంది, ప్రముఖ పాత్ర వహిస్తుంది అనుకున్నప్పుడు టక్కన మనకు గుర్తు రావాల్సిన ఆన్సర్ ఏంటంటే పూర్వ చారిత్రక యుగము. సో మనకి హిస్టరీలో నెంబర్ 1 ఈజ్ వాట్ ఈజ్ హిస్టరీ, నెంబర్ 2 ఈజ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. దెన్ యూ కమ్ టు థర్డ్ టాపిక్ వాట్ ఆర్ ద డివిజన్స్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి వాట్ ఆర్ ద డివిజన్స్ అన్నటువంటి టాపిక్ నాట్ ఓన్లీ హిస్టరీ అండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ టాపిక్ ఉంది. సో దిస్ టాపిక్ లింక్ విత్ ద ఫస్ట్ యూనిట్ యాజ్ పర్ ప్రజెంట్ ఏపీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టాపిక్ పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క టాపిక్ అన్నది దీనికి సంబంధించినటువంటిది. ఇక్కడ మనం ఈ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ మనం ఏమన్నామండి? చరిత్ర విభజన. చరిత్రని ఎలా విభజిస్తున్నారు, దేని ఆధారంగా హిస్టరీని విభజిస్తున్నారు? నేను ఆల్రెడీ రిటన్ ఆన్ ద బోర్డ్ అండి. లిపి ఆధారంగా, ఈ లిపి ఆధారంగా హిస్టరీని ఎన్ని భాగాలు చేస్తున్నారన్నాం? 2 భాగాలు. నెంబర్ 1 ఏమన్నాం? పూర్వ చారిత్రక యుగం, ఇంగ్లీష్లో ప్రీ హిస్టారిక్ ఏజ్. నెంబర్ 2 ఏంటిదండి? హిస్టారిక్ ఏజ్. ఇప్పుడు అగైన్ హిస్టారిక్ ఏజ్ని అంటే చారిత్రక యుగాన్ని మనము 3 భాగాలుగా విభజిస్తున్నాం. ద హిస్టారిక్ ఏజ్ అగైన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3. నెంబర్ 1 ఈజ్ ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ, లేదా ఏన్షియంట్ ఆంధ్ర ప్లేస్లో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, లేదా ఏన్షియంట్ చైనా ఆర్ పాకిస్తాన్ ఆర్ అమెరికన్ హిస్టరీ. సో చారిత్రక యుగం 3 భాగాలు చేస్తున్నాం. నెంబర్ 1 ఈజ్ ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. ఏన్షియంట్ మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఏపీ గురించి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అండ్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, లేదా ప్రాచీన భారతదేశ చరిత్ర, లేదా మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆర్ ఆధునిక భారతదేశ చరిత్ర. అంటే ఏ దేశం వాడైనా
అప్ టు హిస్టరీ వరకు అంటే ఈ 3 టాపిక్స్ నేర్చుకోవాల్సిందే. అంటే అప్ టు ప్రీ హిస్టారిక్ ఏజ్ వరకు అందరికీ కామనే. వెన్ వీఆర్ ఎంటర్ ఇన్ ద లిపి కనుగొన్నామో చారిత్రక యుగంలోకి వచ్చిన తర్వాత ఎవడి చరిత్ర వాడికి సపరేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏమన్నాం, హిస్టారిక్ ఏజ్ కెన్ బి డివైడ్ ఇంటూ ప్రాచీన ఆంధ్ర, మధ్యయుగ ఆంధ్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్, ఇలా 3 భాగాలు. సో హిస్టరీని 2 భాగాలు చేస్తున్నాం. ఆ హిస్టరీలు 2 భాగాల్లో 2వ భాగమైనటువంటి చారిత్రక యుగాన్ని 3 భాగాలు చేస్తున్నాం, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక. ఇక్కడ బిట్స్ ఎలా పడుతున్నాయి, ఇది మనకి ఏపీ హిస్టరీలో కూడా ఫస్ట్ యూనిట్ కింద ఇచ్చాడు. మరి ఇక్కడ ఈ టాపిక్ని ఎలా కవర్ చేయాలి అని మాట్లాడితే, పూర్వ చారిత్రక యుగం, చారిత్రక యుగాన్ని డివిజన్ చేసిందే మనం లిపి ఆధారంగా. లిపి కంటే ముందున్న కాలం ప్రీ హిస్టారిక్ ఏజ్. అంటే లిపి కంటే ముందు మానవులు ఉన్నారా? ఎస్, మానవులు ఉన్నారు. అయితే వాళ్ళు నాగరికులా అనాగరికులా అని మాట్లాడితే వారు అనాగరికులు. అంటే ఎలా చెప్తున్నామండి, వాళ్ళ కాలంలో లిపి లేదు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సివిలైజ్డ్ పీపుల్. How we are saying they are unsaved because of at the time there is no availability of script. సో లిపి లేదు. ఆ లిపి అన్నదాన్ని కనుగొనడానికంటే ముందు కాలం కాబట్టి దీన్ని ఏమన్నామండి, ప్రీ హిస్టారిక్, పూర్వ చారిత్రక. మరి మనుషులు ఉన్నారు అన్న వారెవరండి? సో అర్లీ పీపుల్. వాళ్ళని ఏమంటున్నామండి, అర్లీ పీపుల్. అర్లీ పీపుల్ లేదా రాతి యుగాల నాటి మానవులు, అంటే ఆది మానవులు లేదా రాతి యుగాల నాటి మానవులు అన్నటువంటి వారు మనకి ప్రీ హిస్టారిక్ ఏజ్ కిందకు వస్తారు. సో అర్లీ పీపుల్ ఆర్ ఆది మానవులు. ఈ ఆది మానవులు ప్రపంచంలో ఎక్కడున్నారు, అసలు మానవుడు భూమి మీద తెర మీదకి వచ్చి ఎంతకాలమైంది, ఇలాంటి సో మెనీ క్వశ్చన్లకి ఇక్కడ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అన్న దొరుకుతుంది. సో మనమంతా ఇప్పుడు మానవులమే. జనరల్గా హిస్టరీలో మనం ఎవరమండి అంటంతో టక్కన లేచి మనం మానవులమండి అంటాం, అంటే హ్యూమన్ బీయింగ్ అంటాం. కానీ ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అది కాదు. ఎట్ ప్రజెంట్ హూ ఆర్, మనం ఎవరండి అంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మన జాతి, అంటే ఈ మానవుడు భూమి మీదకి బై బర్త్ ఇలానే వచ్చాడా అంటే వీఆర్ ట్రూ హ్యూమన్ బీయింగా? కాదు. డార్విన్ గారు చెప్పినట్లుగా జీవ పరిణామ సిద్ధాంతం ఎవాల్వింగ్ థియరీలో 6 దశలు, 6వ దశలో అంటే దశకి ఎవాల్వ్ అవుతూ ఇప్పుడు 6వ దశలో మానవులు ఇలా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము ఆధునిక మానవుడు, అంతేగాని మానవులు కాదు. ఎట్ ప్రజెంట్ వీ ఆల్ టుగెదర్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్. అంటే మనము మోడర్న్ ఆధునిక మానవులమి. మరి మనకంటే ముందున్న 5 దశల్లో మానవులు. సో వీళ్ళని ఆస్ట్రోలాయిడ్స్, ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్, నియాండర్తల్ అండ్ మంగోలాయిడ్స్. సో ఆస్ట్రోలాయిడ్స్, ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్, నియాండర్తల్, మంగోలాయిడ్ అండ్ 5వ దశ వెరీ ఇంపార్టెంట్ దశ, దట్ ఈజ్ కాల్డ్ హోమో సేపియన్స్. హోమో సేపియన్స్ ఈజ్ ద 5th స్టేజ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా క్వశ్చన్ అడుగుతున్నా అంటే, ఈ మొదటి 5 దశల్లో ఉన్న మానవుడు ఆధునిక మానవుడు కాదు. ఈ 5 దశల్లో మొదటి 4 దశల్లో ఉన్నటువంటి మానవుడు ఇలా వంగి గ్రాడ్యువల్గా 5వ దశ అంటే హోమో సెఫియన్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇలా నిటారుగా నిలబడగలిగాడు. అంటే దానికంటే ముందున్నటువంటి 4 దశల్లో ఉన్నటువంటి మానవుడు నిటారుగా నిలబడలేదు అని అర్థం. మీకు ఏదైనా అవకాశం ఉంటే ప్రస్తుతం 4th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో, అంటే 4వ తరగతి ఫోర్త్ క్లాస్ అంటే అప్ టు 5th క్లాస్ లెవెల్కి సోషల్ టెక్స్ట్ బుక్స్ ఉండవు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని ఉంటాయి. ఆ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 4th క్లాస్ బుక్ తీసుకుంటే దాంట్లో హిస్టరీకి సంబంధించినటువంటి 1 or 2 టాపిక్స్లో ఈ 5 దశల్లో ఉన్న మానవుడు 6వ దశలో ఉన్న మానవుడిని విత్ పిక్చర్తో సహా చూపిస్తాడు. ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉన్నాడు. 5వ దశ అనుకుంటున్నాం హోమోసెపియన్లు. ఆ స్టేజ్లో మానవుడు నిటారుగా నిలబడ్డాడు అండ్ స్ట్రైట్గా చూడగలుగుతున్నాడు, అంటే ఎదురుగా చూడగలుగుతున్నాడు. అంటే దాని అర్థం మొదటి 4 దశల్లో మానవుడు నిటారుగా నిలబడలేడు, స్ట్రైట్గా చూడలేడు. మరి 5వ దశలో నిటారుగా నిలబడ్డాడు అండ్ ఎదురు చూడగలుగుతున్నాడు. మరి దాని తర్వాత దశ 6వ దశ, అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి దశ. ఈ 6వ దశలో మనం ఎలా నేను ఎలా ఉన్నాను, నిటారుగా నిలబడ్డాను, స్ట్రైట్గా చూడగలుగుతున్నాను. మరి నాకంటే ముందున్నటువంటి 5వ దశలో కూడా మానవుడు అలానే ఉన్నాడుగా. కానీ 5వ దశలో ఉన్న మానవుడు
6వ దశలో ఉన్న మానవులను అబ్జర్వ్ చేస్తే ఇరువురు రూపురేఖల్లో ఒక విధంగా నిటారుగా నిలబడి స్ట్రైట్గా చూడగలుగుతున్న ఈ హోమోసేపియన్ స్టేజ్లో ఉన్నటువంటి మానవుడికి నడుము కింది భాగం ఇటు ఆకులు లేదా చెట్ల బెరడులు లేదా జంతు చర్మాలతోటి తన యొక్క శరీరాన్ని కప్పుకున్నాడు. అదే 6వ దశలో ఉన్నటువంటి ఆధునిక మానవుడు ఒంటి మీద డ్రెస్ ఉంది. ఇప్పుడు నాకు ఒంటి మీద డ్రెస్ ఉంది, ఇదే ఒంటి మీద డ్రెస్ లేదు, అబ్డామిన్ ప్రాంతం నడుము కింద బాగానే జంతు చర్మంతో ఆకులతోటో లేదా న్యూస్ పేపర్ లాంటి కవర్ చేస్తున్నాం అనుకోండి, ఆయన ఎవరండి అంటే 5వ దశ మానవుడు, హోమోసేపియన్లు. ఇక్కడ బిట్టలు అడుగుతున్నాడంటే విచ్ ఈజ్ ద నియరెస్ట్ స్టేజ్, ఏ 6 దశల్లో ఏ దశ మానవుడు ఆధునిక మానవునికి సమీప మానవుడు? నెంబర్ ఆఫ్ టైం ద బిట్ వాజ్ రిపీటెడ్. సో వన్స్ అగైన్ అండి, ఈ 6 దశల్లో మనం 6 దశల పేర్లు చెప్పాం. ఆ 5వ దశ హోమోసేపియన్ అన్నాం. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఈ 6 దశల్లో ఏ దశ మానవుడు 6వ దశలో ఎలా ఉన్నాడు మానవుడు? ఆధునిక మానవుడు అన్నాం. ఈ ఆధునిక మానవునికి సమీప మానవుడు అని క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ ఆన్సర్ హోమోసేపియన్లు. ఒకవేళ ఆధునిక మానవుడికి సమీప దశ అని అడిగితే 5వ దశ. 5వ దశలో ఉన్న మానవుడికి 6వ దశలో ఉన్న ఆధునిక మానవుడికి తేడా ఏంటిది? కేవలం ఒంటి మీద డ్రెస్ మాత్రమే, రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్. మరి వీళ్ళందరి గురించి మాట్లాడడానికి నాకున్న సోర్స్ ఏంటిది? పురావస్తు ఆధారాలు. ఈ యొక్క ఆది మానవుడు ఎక్కడ నివసించాడు, ఆయన లైఫ్ స్టైల్ ఏంటిది, ఓకేనా, అర్లీ మార్నింగ్ నుంచి లేట్ అవర్స్ వరకు ఆయన ఏం చేస్తాడు, ఇలాంటి సో మెనీ క్వశ్చన్స్ మొత్తం మనకి ఈ టాపిక్లో మనకు అడుగుతున్నాడు. సో ఇక్కడ వాట్ ఆర్ దో 6 స్టేజెస్? 6వ దశలో మానవుడు ఎవరు? 5వ దశ ఏంటిది? దానికంటే ముందు 4 దశలు. అంటే మనకి ఈ ఆది మానవుడు లేదా అర్లీ పీపుల్ లేదా మనం ఇంకొక మాటలో చెప్పాలంటే వీరిని ఏమన్నామంటే రాతి కాలం నాటి మానవుడు. మరి ఈ రాతి కాలం నాటి మానవుడు కాలంలో లిపి లేదు కనుక వీళ్ళని ఏమన్నామండి? పూర్వ చారిత్ర యుగము అంటే హిస్టారిక్ ఏజ్ కింద చెప్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగాడు మనకు ప్రీవియస్లో క్లాస్ ఎగ్జామ్లో ఎలా అడిగాడు అంటే ఆంధ్రాలో ఈ ఆది మానవుడు లైఫ్ స్టైల్ మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఈ ఆది మానవుడు ఎవరు? ఆ ఆది మానవులని మనము 3 భాగాలు చేస్తాం. ఎలా చేస్తాం? ఈ ఆది మానవుడిని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆది మానవులు లేదా అర్లీ పీపుల్ని లేదా రాక్ ఏజెస్ పీపుల్ని మనం 3 భాగాలు చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? వాట్ ఆర్ దోస్ అంటే నెంబర్ 1 ఈజ్ పెలాలియోథిక్ ఏజ్, నెంబర్ 2 ఈజ్ మెసోలియోథిక్ ఏజ్, నెంబర్ 3 ఈజ్ లియోలిథిక్ ఏజ్. అంటే ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము. సో వాట్ ఆర్ ది అంటే ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, ఆధునిక శిలాయుగం. అంటే ఈ 3 యుగాల్లో ఉన్న మానవుడిని మనం ఏమంటున్నామంటే ఆది మానవుడు లేదా రాతి కాల యుగాల నాటి మానవుడు. ఇక్కడ మనం క్వశ్చన్ రైజ్ చేసుకోవాలి, ఆది మానవుడిని ఎందుకు రాతి యుగాల నాటి మానవుడు అన్నాడు? ఆది మానవుడు తన యొక్క చీఫ్ ఆర్ ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ అయినటువంటిది హంటింగ్, వేటాడటం. అతను వేటాడటానికి అతను ఉపయోగించినటువంటి ఆయుధాలు మ్యాక్సిమం ప్రధానంగా మేడ్ విత్ స్టోన్ అంటే రాతితో చేసినటువంటి ఆయుధాలు. ఆ రాతితో చేసిన ఆయుధాలతో జంతువులను వేటాడాడు. ఆ వేటాడటం ద్వారా వచ్చినటువంటి రా మీట్ని అంటే పచ్చి మాంసాన్ని తిన్నాడు. ఆ తరువాత అంటే తన లైఫ్లో రోజులో ఎక్కువ భాగం వేటాడటంపై ఇన్వెస్ట్ చేసి వేటాడగా వచ్చిన రామాంసాన్ని తిని ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు? సో ప్రధానంగా రాతితో చేసినటువంటి గుహలు, రాక్ కట్ కేవ్స్ అంటే గుహల్లో నివసిస్తున్నాడు. అంటే ఈయన వేటాడటానికి ప్రధానంగా వాడినటువంటి ఆయుధాలు మేడ్ విత్ స్టోన్, ఇతను రెస్ట్ తీసుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటి కూడా రాక్ కట్ ఆర్ రాక్ షెల్టర్స్ అంటే గుహలు. కనుక ఇతను మనం ఏమనొచ్చు అంటే ఆది మానవుడు లేదా రాతి యుగాల నాటి మానవుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆది మానవులమేనా? వాళ్ళని ఎందుకు ఆది మానవులు అన్నామంటే 2 విషయాలు. ఒకటి, వాడు ఉన్న కాలం లిపి లేదు కాబట్టి వాడిని ప్రీ హిస్టారిక్లో పడేసాం. మరి వాడిని ఎందుకు రాతి యుగాలు మనం అన్నాడు అంటే వాడు వేటాడటానికి నివసించడానికి ప్రధానంగా రాక్ మేడు వాడాడండి అంటున్నాం. మరి మనం ఉన్న కాలం చారిత్రక యుగం, మనం ఉన్న కాలం లిపి అవైలబుల్లో ఉంది. మరి మనం కూడా రాతిని వాడుతున్నాంగా, మనం రాతిని వాడుతున్నాం కదా అని చెప్పి మనం కూడా రాతి యుగా నాటి వాళ్ళమా? కాదు, మనం రాతిని వాడుతున్నాం కానీ రాతినే ప్రధానంగా వాడాల. సో ఇప్పుడు మనం ఇంత మోడర్న్ లైఫ్లో మనం గ్రైండర్లు వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండర్ మేడ్ విత్ ఐరన్ అండ్ స్టీలే కానీ దాని లోపల పొత్రం ఉంది, దట్ ఈజ్ మేడ్ విత్ స్టోన్ ఓన్లీ.
ఫర్ ఎగ్జాంపుల్ నా ఐ వాజ్ స్టాండ్ ఆన్, సో దాన్ని నిలబడ్డాను, అది కూడా రాక్ మేడే. కానీ మనం రాతిని వాడుతున్నాం, కానీ రాతిని మాత్రమే ఆ రాతినే ప్రధానంగా వాడటం లేదు. కనుక మనము మీన్స్ రాతి యుగాల నాటి మానవులం కాదు, వాళ్ళు రాతినే ప్రధానంగా వాడారు. నేను ఇందాక చెప్పినటువంటి 4th క్లాస్ EVS బుక్ చూస్తే, లేదా స్టాండర్డ్ మెటీరియల్స్ స్టాండర్డ్ పుస్తకాలు మనం అబ్జర్వ్ చేస్తే, ఆది మానవుడు నివసించిన ప్రదేశాలు మన క్లియర్గా ఏమిస్తాడంటే కొండ గుహలు, చెట్ల తొర్రలు, ఆ చెట్ల కొమ్మ మీద నివసించాడు అని క్లియర్గా మనకు స్టాండర్డ్ పుస్తకాల్లో ఉంటుంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సచివాలయం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆది మానవుడు ప్రధానంగా నివసించిన ప్రదేశాలు. మీరు బిట్ క్యాచ్ చేయాలండి. ఆది మానవుడు నివసించిన ప్రదేశాలంటే ఏమన్నాను? రాక్ కట్ కేవ్స్, సో కొండ గుహలు, చెట్ల తొర్రలు అండ్ చెట్ల కొమ్మల మీద నివసించాడు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఆది మానవుడు ప్రధానంగా. ఇక్కడ మనకి మార్కు రావాలి అంటే ఈ ఓడుకు ఆన్సర్ కావాలి, ప్రధానంగా. అంటే ఆది మానవుడు ప్రధానంగా నివసించింది ఎక్కడ? కింద ఆప్షన్లో గుహలు ఇచ్చాడు, ఆప్షన్ బి చెట్ల తొర్రలు ఇచ్చాడు, ఆప్షన్ సి చెట్ల కొమ్మలు ఇచ్చాడు, ఆప్షన్ డి గినక సో BCD ఆప్షన్లో పైవన్నీ అంటే LKG పిల్లవాడు కళ్ళు మూసుకొని ఆప్షన్ డి పెడతాడు. కానీ ఇక్కడ ఆప్షన్ డి ఏమన్నా అంటే నన్ ఆఫ్ ద ఎవో అన్నాడు, పైవేది కాదు. నాకు దీనికి ఆన్సర్ ఏం పెట్టాలండి? మనకున్న పుస్తకాల్లో అయితే ఆదిమానవ నివస ప్రదేశాల్లో ఈ 3 ఆన్సర్లు ఉన్నాయి. ఇప్పుడు వాడు డి ఆప్షన్ పైవేది కాదు అన్నాడు, దీనికి కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జగన్ బాబు గారు గుడిసెలు, పక్కా ఇళ్ళు, డూప్లెక్స్లు కట్టించి మీకు ఇష్టమైన దాన్ని తీసుకోండి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, నేనైతే ఐ విల్ రష్ టు క్యాచ్ ద డూప్లెక్స్. నా వరకు నేను డూప్లెక్స్ అన్నటువంటి ఇంటిని తీసుకోవడానికి ఇష్టపడతాను. అంటే రిమైనింగ్ పక్కా ఇళ్ళు కానీ గుడిసెలు ఉండడానికి అవకాశం లేదా? ఉండొచ్చు. కానీ ఈ 2 రకాల ఇళ్ళని డూప్లెక్స్తో కంపేర్ చేసుకుంటే వేర్ ద మోర్ ఎమ్యూనిటీస్, ఎక్కడ ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి నివసించడానికి, ఎక్కడ ఎక్కువ రక్షణ ఉంది, సెక్యూరిటీ డూప్లెక్స్లో ఉంది. కనుక నేను ఏ ఇల్లు తీసుకోవడానికి ఇష్టపడతాను? డూప్లెక్స్. ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిక్గా ఆలోచిస్తే మనకి హిస్టరీ కావాల్సింది ఆన్సర్ కాదండి, లాజిక్ ఆన్సర్ కావాలి. ఇక్కడ ఏమన్నాడు? గుహలు, చెట్ల కొమ్మల మీద. ఈ మూడిట్లో ఏది వాడికి ప్రధానంగా సెక్యూరిటీ ఇస్తుంది, ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి కంపేర్ చేసుకుంటే దానికి రైట్ ఆన్సర్ ఈజ్ రాక్ కట్ కేవ్స్, అంటే గుహలు. ఇలా మనం లాజిక్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. నన్ ఆఫ్ ద ఎబో ఆప్షన్లో ఉన్నప్పుడు ఒక విధమైన ఆన్సర్ రాయాలి, ఎబో ద ఆల్ ఉన్నప్పుడు ఒకటి ఆన్సర్ రాయాలి. ఏనియా మనం అడిగిన క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేసే ఆన్సర్లో లాజిక్ ఈజ్ దేర్ ఆర్, ఇఫ్ లాజిక్ ఈజ్ ద ఇట్ విల్ బి కరెక్ట్. సో కనుక ఇక్కడ ఆదిమానవుడు నివసించిన ప్రదేశాలు అంటున్నాడా, ఆదిమానవుడు ప్రధానంగా నివసించంటున్నాడా? ఏని ఆదిమానవుడు పొద్దంతా వేటాడుతూ ఎక్కువ రోజులో ఎక్కువ సమయం వేటాడటంపై కాన్సన్ట్రేట్ చేసి ఆ వేటాడగా వచ్చినటువంటి పచ్చి మాంసాన్ని తిన్న తరువాత చాలా తక్కువ సమయము కొండ గుహల్లోనో చెట్ల తొర్రల్లోనో, లేదా అవి కూడా అవకాశం లేకపోతే చెట్ల కొమ్మల మీద నివసిస్తున్నాడు. కానీ మర్చిపోయి కూడా నేల మీద నివసించట్లేదు, ఉండలేదు. ఎందుకు అంటే హీ నెవర్ స్లాప్ ఆన్ సాయిల్, బికాజ్ ఎందుకోసం అంటే ఆయన పొద్దంతా మీన్స్ ఆ అడవి జంతువులను వేటాడాడు. వాటిలో ఏ ఒక్కటన్నా తప్పించుకుంటే అది ఇతనిపై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. కనుక వాటి నుంచి రక్షించుకోవడం కోసం ఈయన గుహలను ఎత్తుకున్నాడు. అవి అందుబాటులో లేకపోతే చెట్ల తొర్రలను ఎత్తుకున్నాడు. అవి అవకాశం లేకపోతే చెట్ల కొమ్మల మీద ఉన్నాడు తప్పితే కింద మాత్రం లేడు. దట్టు కూడా గుంపులుగా ఉన్నాడు. ఈ గుంపుని మనం ఇక్కడ ఏమంటాము అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, కుదురు అంటే సమూహము. అంటే ఆయన సమూహంతో కలిసి ఈ కొమ్మల మీదో లేదా గుహల్లోనో చెట్ల తొర్రల్లో ఉన్నాడు, కానీ కింద మాత్రం లేడు. ఇలా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో ఎనీహా ఇప్పుడు ఈ రాతి యుగాల నాటి మానవుడు మనం ఏమన్నామంటే రాతి యుగాల నాటి మానవులు అంటే దీంట్లో ఆది మానవుడు లేదా రాతి యుగాన్ని మనం 3 భాగాలు చేసాం. ఎలా చేసాము ఏంటిదంటే దీనికి రీజన్ అడిగితే ఎలా చేయడం జరిగిందంటే ఈ 3 కాలాల్లో కూడా మానవుడు వేటాడాడు. ద ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ అర్లీ పీపుల్ ఆర్ రాక్ ఏజెస్ పీపుల్ ఆర్ ఆది మానవులు వేటాడటమే. కానీ ఆయన వేటాడటానికి ఉపయోగించినటువంటిది రాయి. ఆ రాతిని ఏ స్టేజ్లో ఎలా వాడాడు, ఆ రాయి యొక్క ఆకారము అంటే షేపు, ఆ రాయి యొక్క సైజు అంటే పరిమాణం ఆధారంగా రాతి యుగాన్ని 3 భాగాలు చేసాం. The size and shape, based on the size and shape, the rock age can be divided into 3: Paleolithic, Mesolithic, Neolithic. Means ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము.
ఈ రెండిటి ఆధారంగా ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మానవుడు జంతువులను వేటాడటానికి ఏ విధమైన ఆకారము లేనటువంటి ఒక రాతిని వాడాడు. మనకి ఏ విధమైన ఆకారము లేని రాతిని ఏమంటాడు అంటే సింపుల్ ఆన్సర్ బండరాయి. ఇంగ్లీష్లో మ్యాసివ్ రాక్. అంటే ఆది మానవుడు ఏ రాతిని వాడాడంటే జంతువులను వేటాడటానికి బండరాయిని వాడాడు. ఏంటిది బండరాయి? ఏ విధమైన రూపము ఆకారం లేనటువంటిది. అలాంటి బండరాయిని జాగ్రత్తగా లిఫ్ట్ చేసి జంతువు మీదే చంపాడు. తరువాత కాలాల్లోకి వచ్చేటప్పటికి ఆ మానవుడు జంతువును చంపడానికి రాయినే చూసుకున్నాడు, కానీ ఆ రాతిని లేపి చేత్తో పట్టుకొని జంతువుని కొట్టి చంపుతున్నాడు. స్టార్టింగ్లో రాతిని జంతువుపై చంపాడు, తర్వాతకు వచ్చేటప్పటికి రాతిని పట్టుకొని కొట్టి చంపుతున్నాడు. కొడుతున్నాడు, హిట్ చేస్తున్నాడు అంటే ద రాక్ వెరీ కంఫర్టబుల్ టు హోల్డ్. ఆ హ్యూమన్ బీయింగ్ రాతిని కంఫర్టబుల్గా పట్టుకున్నాడు అంటే దాని యొక్క సైజు, దాని యొక్క షేప్ అన్నది కంఫర్టబుల్గా ఉంది అంటే కొట్టి చంపుతున్నాడు. దట్ ఈజ్ మెసోలిథిక్. అదే తర్వాత కాలాలకు వస్తే అదే రాతిని వెరీ కంఫర్టబుల్గా పట్టుకొని చంపుతున్నాడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది వెరీ షార్ప్ పిన్ పాయింట్ షేప్లో ఉన్నటువంటి రాళ్ళు అంటే కోసు రాళ్ళు, అలాంటి రాళ్ళు చూసుకొని జంతువులను పొడి చంపాడు. పొడవటం అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది ఆయన చేతితో పట్టుకోవడానికి. ఇక్కడ 3 కాలాల్లో రాయే వాడాడు, కానీ ఆ రాయి యొక్క ఆకారము సైజుని బేస్ చేసుకొని ఆయన వేటాడే స్టైల్ ఉంది. ఆ వేటాడటానికి ఉపయోగించిన ఆ రాళ్ళ యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని బేస్ చేసుకొని మనమేమంటున్నామంటే రాతి యుగాన్ని 3 భాగాలు చేసాం. ఒకటి ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాలు. ఎనిహా ఈ 3 యుగాల్లో ఆది మానవుడు వాండరింగ్ స్టేజే అంటే నొమాడికే, స్థిర జీవితం లేదు. అతను అర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు తనకు కావలసిన ఆహారాన్ని సేకరించుకోవడం కోసం సో ఒక నొమాడిక్, ఒక వాండర్ లాగా ఎదుక్కుంటూ పోతున్నాడు. సో ఈ 3లో కూడా సేమే, కానీ ఆ వేటాటానికి ఉపయోగించినటువంటి రాళ్ళ యొక్క ఆకారము పరిమాణం బేస్ చేసుకొని మనం ఇలా 3 భాగాలుగా చేయడం జరిగింది. ఈ 3 కాల భాగాలు కూడా దేంట్లో భాగంగా పరిగణిస్తున్నాం మనం ఇక్కడ? దట్ మీన్స్ అర్లీ మ్యాన్ అంటే ప్రీ హిస్టారిక్. ఈ 3 కాలాలని మనం ప్రీ హిస్టారిక్లో ఎందుకు పడేసాం? సింపుల్ లాజిక్. ఆ కాలంలో లిపి లేదు. ఇటు నవీన శిలాయుగమైన, ఆరు మధ్య శిలాయుగమైన, ఆరు ప్రాచీన శిలాయుగమైన ఆ 3 యుగాల్లో అంటే రాతి యుగాల్లో లిపి లేదు. లిపిని కనుగొని ఏమాత్రం ప్రయత్నం కూడా చేయలేదు. కనుక ఈ యొక్క 3 కాలాలని సింపుల్గా మనం ప్రీ హిస్టారిక్ పూర్వ చారిత్ర యుగం కింద పెట్టాం. ఇక్కడ ఇది మన హిస్టరీ అన్నాం. దీనికి లింకు ఏపీ హిస్టరీ ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టాపిక్ని మీరు తీసుకుంటే ప్రీ హిస్టారిక్ ఆంధ్రప్రదేశ్ అంటే పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే ఆది మానవుడు అంటే మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగం నాటి మానవులు బహుశా ఎంతకాలం నాటి వారు అనడానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సుమారుగా 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి మానవుడు. 2.5 మిలియన్ ఇయర్స్ ఆర్ 25 lakh years అంటే 20 లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవుడు. ఈ యొక్క ఆది మానవుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు అనడానికి మనకు ఆధారాలు ఉన్నాయి. 2 ఖండాల్లో, ఒకటి ఆసియా, 2 ఆఫ్రికాలో. ఇప్పుడు మనకి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఆఫ్రికా అన్నాం. ప్రస్తుతం ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఆది మానవుడు ఫస్ట్ ఆసియాలోనే ఉన్నాడు, ఆసియా నుంచి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ అన్న మీన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ సక్సెస్ఫుల్గా తెలుసుకోగలిగితే ఇప్పుడు మనకి బిట్టు మారిద్ది. ఆది మానవుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆఫ్రికా కాదండి ఆసియాలో ఉన్నాడు. సరే, ఆ అప్డేట్ మనకు రాలేదు ఇంకా. కనుక ప్రస్తుతానికి మనం దేన్ని ఫాలో అవుతున్నాం? ఈ ఆది మానవుడు అంటే దాదాపుగా 2.5 మిలియన్స్ క్రితం నాటి మానవుడు ప్రపంచంలో మొదటగా ఎక్కడ ఉన్నట్లు మనకు సోర్స్ ఉందంటే ఆఫ్రికాలో. అయితే ఈ ఆది మానవుడు ఆఫ్రికాతో పాటుగా ఆసియాలో ఉన్నాడు. ఎక్కడ? ఆసియాలో, ఇండియాలో ఉన్నాడు. సో ఇండియాలో ఎక్కడున్నాడు? ఆ యొక్క ప్రాంతం పేరు చిరాన్. ఆ యొక్క ప్రాంతం పేరు ఏంటంటే చిరాన్. ప్రస్తుతం ఇది ఎక్కడుంది? బీహార్లో ఉంది. అంటే ఆది మానవుడు లేదా రాతి యుగాల కాలము నాటి మానవుడు ఆసియాలోని భారతదేశంలో చిరాన్ అన్న ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ దాకా ఎందుకంటే మన ఏపీ హిస్టరీలో మన స్టార్టింగ్ టాపిక్ లింక్ అయితే అన్నాం. ఇక్కడ ఆ ఆది మానవుడు భారతదేశంలో భాగంగా ఆంధ్రాలో సోమిని ప్రాంతాల్లో ఉన్నాడు అనడానికి మనకు సోర్స్ ఉంది. రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ ఎవరండి ఆయన? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ యొక్క ప్రయోగాల ఫలితంగా
ఆది మానవుడు భారతదేశంలో ఎక్కడున్నాడో పక్కన పెడితే ఆది మానవుడు ఆంధ్రాలో ఉన్నాడు. ఈ ఆది మానవుడు ఉపయోగించిన రాతి గొడ్డలి, బెటర్ రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆది మానవుడు ఆంధ్రాలోని మనం అనుకునే రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతంలో నియర్ మంగళగిరి అనే పుస్తకాల్లో ఉంటుంది. నియర్ మంగళగిరి ఎక్కడండి ఆ కట్ట ప్లేస్ అంటే దట్ ఈజ్ కాల్డ్ వడ్డమాను. ఇప్పుడు మనకి ఈ వడ్డమాను అన్నటువంటి ఊరు ఉందండి అమరావతి సమీపంలో నియర్ మంగళగిరి. ఈ ఆది మానవుడు ఉపయోగించిన రాతి గొడ్డలి ఈ ప్రాంతంలో దొరికింది. అంటే మన తీగలాగితే దొంగ కదిలినట్టుగా ఆ ఆది మానవుడు ఆఫ్రికానా ఆసియానా పక్కన పెడితే ఆంధ్రాలో మన రాజధాని సమీప ప్రాంతంలో వడ్డమాన్లో ఉన్నట్టు కూడా మనకి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆంధ్రాలో ఇక్కడ కావచ్చు, ఇంకా మన కర్నూలు పరిసర ప్రాంతాల్లో, ఇంకా పియాంబెల్ తమిళనాడు ప్రాంతాల్లో, ఇండియాలోని బీహార్లో చిరాన్, ఇలా సో మెనీ ప్రాంతాల్లో ఆది మానవుని యొక్క వారు ఉపయోగించినటువంటి ఆ పరికరాలు వారి యొక్క అవశేషాలు మనకు లభించడం జరిగింది. ఇదంతా వర్కౌట్ చేసినటువంటి వాడు రాబర్ట్ బ్రూస్ఫుట్. ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ వలన ఆంధ్ర హిస్టరీకి ఒక నూతన టాపిక్ యాడ్ అయింది. గతంలో ఈ టాపిక్ లేదండి మనకి. ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ పుణ్యమా అంటూ ఈయన చేసిన ప్రయోగాల ఫలితంగా మన ఏపీ హిస్టరీ ఏదో గతవరికి పక్కన ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర శాతవాహనులతో మొదలైంది. ఇప్పుడు ఈయన ప్రయోగాల పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి ఒక న్యూ టాపిక్ యాడ్ అయింది. దట్ ఈజ్ కాల్డ్ పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ పూర్వ చారిత్రక యుగం. ఈ టాపిక్ ఈయన వల్ల మనకి యాడ్ అయింది. ఇంతకు ఈయన ఎవరు? మెడాస్ టేలర్ లాంటి సోకాలు మేధావులందరూ ప్రయోగాల ఫలితంగా భారతదేశానికి ఒక కొత్త చాప్టర్ యాడ్ అయింది, పూర్వ ప్రీ హిస్టారిక్ ఇండియా హిస్టరీ. ఇప్పుడు ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ వలన ఏపీ హిస్టరీకి ఒక కొత్త టాపిక్ యాడ్ అయింది, పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్. ఇంతకు ఈయన ఎవరు? చాలా సందర్భాలు మీరు విట్టుబడింది. ఈయన మెడ్రాస్ ఐఐటి స్కాలర్ విద్యార్థి. ఈ మెడ్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ యొక్క ప్రయోగాల వలన ఆంధ్రాలో కూడా ఆది మానవుడు ఉన్నాడు. అయితే ఈ ఆది మానవుడు సుమారుగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1.4 మిలియన్ల సంవత్సరాలు లేదా 14 లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవుడుగా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. సో ఎనీహౌ ఆయన 1.4 మిలియనా ఆర్ 2.5 మిలియనా? ఆది మానవుడు ఫస్ట్ ఆసియా నుంచి ఆఫ్రికాకు పోయాడా లేదా ఆఫ్రికా నుంచి ఆసియాకు వచ్చాడా పక్కన పెడితే ఆది మానవుని యొక్క అవశేషాలు, వారు వాడినటువంటి వస్తు సేవలకు సంబంధించిన వస్తు సేవల యొక్క అవశేషాలు ఆంధ్రాలోని సో మెనీ ప్రాంతాలు లభించడం ద్వారా ఆ ఆది మానవుడు ఆంధ్రాలో కూడా ఉన్నాడు. ఈ వడ్డమాను ప్రాంతంలో ఏమి లభించింది? ఆ ఆది మానవుడు ఉపయోగించిన గొడ్డలి అన్న దొరికింది, మేడ్ విత్ రాక్. దట్ మీన్స్ రాక్ మేడ్ యాక్స్ అంటాం. వడ్డమాన్, వేర్ ఈజ్ వడ్డమాన్? మ్యాక్సిమం పుస్తకాల్లో నియర్ మంగళగిరి అమరావతి అంటాడు. వాట్ ఈస్ ద ప్లేస్ నేమ్ అంటే నియర్ మంగళగిరి అమరావతి కరెక్టే. ద విలేజ్ నేమ్ ఈజ్ వడమాను. ఈ యొక్క గ్రామంలో ఆ రాతి గొడ్డ దొరికింది. దీని మొత్తానికి బ్యాక్ ఉన్న వ్యక్తి ఎవరు ఈ ప్రయోగాలు మొత్తం చేశారు అంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. సో దీంతో పాటు మనకు నెల్లూరు సువర్ణమకి, కర్నూలులో ఉన్నటువంటి రకరకాల ఈ బెలూమ్ కేవ్స్ లాంటి ప్రాంతాల్లో, ఈవెందో విశాఖపట్నంలో ఉన్నటువంటి బొర్రా కేవ్స్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆదిమానవుడు నివసించాడు అనడానికి మనకి సోర్సెస్ ఉన్నాయి. వీటన్నింటినీ ఏ ప్లేసెస్ దొరికాయి అన్నది వీ విల్ డిస్కస్ క్లియర్లీ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టాపిక్ అయినటువంటి పూర్వ చారిత్రక ఆంధ్రప్రదేశ్లో వీటి గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడటం జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ మనం చరిత్రని ఎన్ని భాగాలు విభజిస్తున్నామంటే చరిత్రను 2 భాగాలుగా చేస్తున్నాం. దేని ఆధారంగా అంటే స్క్రిప్ట్ ఆధారంగా. స్క్రిప్ట్ కంటే ముందున్న కాలం ప్రీ హిస్టారిక్ అండ్ స్క్రిప్ట్ తర్వాత కనుగొనబడిన తర్వాత కాలం చారిత్రక యుగము. ఈ 3 టాపిక్స్ని చరిత్రలో కనుక నేర్చుకుంటే, ఈ 3 టాపిక్స్ నేర్చుకోవడం ద్వారా మనము ఇక్కడ ఏదైతే క్వశ్చన్స్ డిస్కస్ చేశామో ఇలాంటి క్వశ్చన్లకు మన ఆన్సర్లు దొరుకుతాయి. మనకు వాడు అడిగే 2 లేదా 3 మార్కులు కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. వీ హ్యావ్ టు బి గెయిన్ ద మ్యాక్సిమం మార్క్ ఇఫ్ యూ విల్ ఫాలో ఆర్ లెర్న్ ద సబ్జెక్ట్ హిస్టరీ ఆల్సో. బట్ ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి చాప్టర్లు చాలా తక్కువ. ఇక్కడ 3 చాప్టర్లు ఉన్నాయి. ఈ 3 చాప్టర్లు నేర్చుకోవడం ద్వారా మనం ఆ 2-3 మార్కులు కూడా లాస్ అయ్యే అవకాశం లేదు. దట్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 3 చాప్టర్లోని లాస్ట్ చాప్టర్లో 1వ భాగమైన ప్రీ హిస్టారిక్ ఏజ్ అన్నది మనకు ఆంధ్ర హిస్టరీలో ఫస్ట్ టాపిక్లో కూడా లింక్ అవుతుంది. కనుక మనం ఇక్కడ మాట్లాడింది హిస్టరీ అన్నది ఇప్పటివరకు మనం మాట్లాడినటువంటి దానిలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర అన్నటువంటి మన ఈ సిలబస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక్కటి నేర్చుకోవడం ద్వారా మీకు 75 మార్క్స్ రావు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీతో పాటుగా అది భాగంగా ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ నేర్చుకోవాలి. ఇండియన్ హిస్టరీ దేంట్లో భాగం హిస్టరీ అన్నాం. సో హిస్టరీ నేర్చుకోవాలి. అండ్ రెండోది ఇండియన్ హిస్టరీ నేర్చుకోవాలి మాస్టారు, ఇది చాలా లెంతీ సబ్జెక్ట్ కదా, ఏడో సింధు నాగరికత నుంచి 1940 నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడే ఏపీ హిస్టరీ
అన్నది ఇండియన్ హిస్టరీలో భాగం కనుక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళిపోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాలి అని చెప్పటలా. ఎందుకోసం అంటే అలా అని చెప్పి చదవద్దని కూడా అంటల్లా. ఎక్కడ ఏపీ హిస్టరీ భారతదేశ చరిత్రకి లింక్ అవుతుంది ఆ లింక్ను పట్టుకోవాలి. ఇక్కడ కూడా మనకి కన్ఫామ్గా 2-3 బిట్లు వాటికి లింక్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇండియన్ హిస్టరీ మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవాల అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదువుకుంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదివేటప్పుడు ఆంధ్రాలో శాతవాహనులు గురించి మాట్లాడేటప్పుడు ఈ శాతవాహనులు అన్నవారు ఆంధ్రాలో అంటే ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశం పాలకులుగా ఉన్నటువంటి వీరు సెంట్రల్ లెవెల్లో మౌర్యులకు సామంతులు. అంటే శాతవాహనులు మన సౌత్లో ఉన్నప్పుడు నార్త్లో మౌర్యాస్ ఉన్నారు. ఈ మౌర్యుల్లో 3వ రాజు అయినటువంటి, బెటర్ రిమెంబర్ అండి, 3వ రాజు బిందుసారుడు. చంద్రగుప్త మౌర్య, ఆయన తర్వాత ఆయన కొడుకు బిందుసారుడు. ఈ బిందుసారుడు తర్వాత 3వ వాడు ఎవడండి? అశోకుడు. ఇక్కడ మన ఏపీ హిస్టరీ లింక్ అయ్యే భాగం ఏడుంది. క్రీస్తు పూర్వం 271 అంటే బీసీ 272 ఆర్ 271లో ఈ బిందుసారుడు మరణించాడు. బిందుసారుని మరణంతో ఆయన యొక్క సామంత రాజులలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి రాజ్యాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం జరిగింది. అలాంటి ప్రయత్నాలు ఎందుకు జరిగాయి అంటే సెంట్రల్ లెవెల్లో ఈ బిందుసార మరణం. ఈ బిందుసారుడు ఎవరండి? సన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఈ బిందుసారుడు కొడుకే అశోకుడు. ఈ బిందుసారుడికి ఉన్నటువంటి 99+1 మొత్తం 100 మంది సంతానంలో మొదటి 99 సంతానం అన్నవారు లీగల్గా ప్రథమ పట్టపు రాణులకు పుట్టినవారు. ఈ 100వ ఆయన సుభద్రాంగి అను బిందుసారుడికి పుట్టినటువంటి వాడు అశోకుడు. అంటే అశోకుడి కంటే ముందే 99 మంది కొడుకులు ఉన్నారు ఈ బిందుసారునికి. అయితే ఇప్పుడు తండ్రి తరువాత ఎవరు రాజయ్యే పాయింట్ ఆఫ్ విషయాలో జనరల్గా ద సిచ్యువేషన్ విల్ రైజ్ టు బ్రోక్ అవుట్ ద సివిల్ వార్ ఇన్ బిట్వీన్ టు క్యాప్చర్ ద పవర్. అధికారం కోసం వాళ్ళ మధ్య సివిల్ యుద్ధాలు జరుగుతాయి. దీన్ని ఆసరాగా తీసుకొని ఇతని యొక్క సామంతులలో దక్షిణాదిలో ఉన్నటువంటి సింబుల రాజైనటువంటి కన్వ వంశస్థుడైన సుశర్మ. వై ఐఎమ్ ట్రస్సింగ్ ద వర్డ్ అంటే ఇక్కడ మనం ఈయన పేరుని సుశర్మ అంటున్నాం. ఈయన వంశం ఏమన్నామండి అంటే కన్వ. ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాలంటే సింబుల అన్నది మన పుస్తకాల్లో ఉండదు. కన్వ వంశస్థుడైన సుశర్మని చంపి ఈ యొక్క శాతవాహనుడు కొడుకైన సిముకుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. తన తండ్రి పేరు మీదుగా శాతవాహన వంశాన్ని స్థాపించాడు. ఎవరండి ఆయన? సిముక అంటే సిముకుడు. ఈ సిముకుడు ఎవరిని చంపి క్రీస్తు పూర్వము 271లో స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని? సుశర్మ ఆఫ్ కన్వ వంశం. ఇప్పుడు ఈ సుశర్మ అనే ఆయన బిందుసారుడు మరణం తర్వాత జరుగుతున్నటువంటి పొలిటికల్ అనార్జీని బేస్ చేసుకొని పొలిటికల్ గెయిన్ అయ్యే ప్రయత్నం చేశాడు. దానికి చెక్ పెడుతూ ఈయన్ని చంపి సిముకుడు ఆ అస్తవ్యస్తం కానియకుండా ఇండిపెండెంట్ శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. తదనంతరం జరిగిన బిందుసారుడు సంతానములో ఉన్నటువంటి ఈ సోదరుల మధ్య సివిల్ వార్స్లో ఫైనల్గా సక్సెస్ అయిన వాడు 100వ వాడు అశోకుడు. ఈ అశోక 268లో మగధ సామ్రాజ్యానికి చక్రవర్తిగా పదవీ ప్రమాణం చేశాడు. అంటే ఈ అశోకుడు మగధ చక్రవర్తిగా పదవీ ప్రమాణం చేయడానికి ముందు తన తండ్రి మరణించిన సమయంలో ఏర్పడిన పొలిటికల్ డిస్టర్బెన్సెస్ని సుశర్మ క్యాష్ చేసిన ప్రయత్నం చేశాడు. దానికి చెక్ పెట్టినటువంటి వ్యక్తి సిముకుడు. ఆయన చంపి ఈయన రాజ్యాన్ని కాపాడాడు అన్నటువంటి దానితో అశోక సిముకుణ్ణి రాయ అని పిలిచాడు. రాయ మనము గినక ఈ సిముకుని కోడలైన 1వ శాతకర్ణి భార్య అయిన దేవి నాగనిక యొక్క నానాగఢ్ శాసనాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ నానాగఢ్ శాసనంలో తన మామైనటువంటి సిముకుని రాయ సిముక శాతవాహన సిరిమతో అంటే ఆ శాసనంలో ఏముంటుందండి? రాయ సిముక శాతవాహన సిరిమతో అంటే ఇది ఎవరికి సంబంధించి ఆమె ఉద్దేశించింది? సిముకుడు. అలాంటి సిముకుడిని అశోకుడు ఏమన్నాడండి? రాయ అంటే రాయ అంటే సామంత. ఎందుకు ఇలా రాయ అని పిలిచాడు?
తన తండ్రి మరణాంతరం జరిగిన పొలిటికల్ డిస్టర్బెన్సెస్ని ఆయన ప్లస్ చేసుకొని గెయిన్ చేసుకోకుండా అక్కడ కాపాడాడు కనుక ఈయనని సిముకుడిని అశోకుడు సామంతుడుగా చేసుకున్నాడు. అంటే రాయ అంటే దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు సిముకుడు అశోకుడికి సామంతుడు. సో ఇక్కడ మనకి ఏపీ పొలిటికల్ లింక్ అయింది. అంటే మనం ఏపీ హిస్టరీ మాట్లాడుతున్నాం, ఇక్కడ ఎవరిది లింక్ అయిందండి? దట్ మీన్స్ సెంట్రల్ లెవెల్లో మగధ సామ్రాజ్యం బిందుసార మౌర్య. అంటే ఆంధ్రాలో శాతవాహన రాజ్యం స్టార్టింగు సెంట్రల్ లెవెల్లో మగధ చక్రవర్తిగా బిందుసార మరణం తర్వాత జరిగింది. సో ఇలా లింక్ చూడాలి. ఇంతకీ వన్ మోర్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే సుశర్మ ఆఫ్ కన్వా డైనాసిటీ, ఈయనను చంపి సిముకుడు రాజ్యాన్ని కాపాడుకున్నాడు. అయితే ఈ సిముకునికి సుశర్మను చంపడానికి ఆ కాలంలో బిందుసారుడికి సామంతులుగా ఉన్న దక్షిణాదిలో ఉన్నటువంటి సోమని సామంతులలో వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ కూడా ఉన్నాడు. మహారథి హోదాలో ఉన్న త్రణకైరో. ఈ త్రణ కైరో అన్నటువంటి వ్యక్తి నా క్షత్రియుడైనటువంటి వాడు. ఇతను సిముకునికి సపోర్ట్ చేశాడు. విత్ ద సపోర్ట్ ఆఫ్ మహారథి త్రణకైరో he was successfully defeated and murdered the సుశర్మ ఆఫ్ కన్వా. కన్వ వంశం వాడిని చంపి రాజ్యాన్ని కాపాడాడు. ఈ సిముకుడు తన కొడుకైనటువంటి మొదటి శాతకర్ణికి త్రణకైరో కుమార్తె అయినటువంటి దేవి నాగనిక అలియాస్ నాగవరదాయిని ఇచ్చి పెళ్లి చేసి ఆమెని తన కోడల్ని చేసుకున్నాడు. ఇప్పుడు తర్వాత అశోకుడు రాజు అయ్యాడు. అంటే ఈ అశోకుడు త్రణకైరో అను సిముకుడిని సపోర్ట్ చేసినట్టే. అంటే తన సామంతుల్లో వైవాహిక సంబంధాల ద్వారా వాళ్ళు బలపడటాన్ని చక్రవర్తిగా అశోకుడు అంగీకరించినట్లే అవుతుంది. ఎనీహౌ విత్ ద హెల్ప్ ఆఫ్ త్రణకైరో సిముకా డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్లియర్గా సో మెనీ పుస్తకాల్లో కూడా సుశర్మ కణ్వ వంశం అని ఉంటుంది. కానీ మనం అనుకునే సుశర్మ కణ్వ వంశము వేరు, ఇక్కడ మాట్లాడే సుశర్మ కణ్వ వంశం వేరు. ఈ సిముకుడు సుశర్మను చంపాడు కణ్వ వంశం అన్నప్పుడు మనందరం ఏమనుకుంటామంటే సెంట్రల్ లెవెల్లో మౌర్యుల తదనంతరం వచ్చిన వారు శృంగ వంశం, శృంగ వంశం తర్వాత వచ్చిన వారు లేటర్ మౌర్యాస్లో మౌర్యుల తదనంతర కాలంలో కణ్వ వంశస్థుడు, ఆ వంశ స్థాపకుడు వాసుదేవ కణ్వ, ఆ వంశములో చిట్ట చివర ఆయన సుశర్మ. ఇప్పుడు సిముకుడు కణ్వ వంశస్థుడైన సుశర్మను చంపాడు అంటే మనకి ఇక్కడ సింక్ అవ్వదు. సిముకుడు సుశర్మ కణ్వ వంశం అంటే అశోకుడు తరువాత మలిమౌర్యులు, మలిమౌర్యుల తర్వాత మౌర్య తదనంతర యుగం శృంగరాజు నలుగురు ఉన్నారు, వాళ్ళ తర్వాత కణ్వరాజు నాలుగు వాడు సుశర్మ. సిముకుడికి ఇక్కడ అనుకునే సుశర్మకి మధ్య నెంబర్ ఆఫ్ జనరేషన్స్ ఉన్నాయి. కనుక ఇక్కడ మనం అనుకునే సుశర్మ మౌర్యుల తదనంతరం వచ్చిన మగధ చక్రవర్తి కాడు, సంథింగ్ ఎక్కడో ఉన్నాడు. వాడు ఎవడండి అంటే ఈ త్రణకైరో సిముకునితో పాటుగా దక్షిణాదిలో ఉన్నటువంటి రాజు. అందుకే క్లియర్గా సుశర్మ కణ్వ వంశం ఆయన ఎవరంటే సింబుల రాజు సౌత్లో. ఈ సింబుల రాజు అయినటువంటి సుశర్మ ఆయన వంశం కూడా కణ్వ వంశమే. ఆయన్ని చంపి రాజ్యాన్ని కాపాడి తరువాత కృతజ్ఞతాభావంతో అశోకుడు ఆయనకి సామంత రాయ అని పిలిచాడు. ఇప్పుడు మనకి మౌర్య తదనంతర కాలాల్లో శృంగ వంశము తర్వాత కణ్వ వంశంలో చివరి వాడిన సుశర్మను చంపినవాడు శాతవాహన రాజుల్లో 15వ రాజైన 1వ పులోమావి. మొదటి పులోమావి సుశర్మ ఆఫ్ కణ్వ వంశస్థుడు వీడిని చంపి మగధ రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకొని 10 సంవత్సరాల కాలం పాటు పాటలీపుత్రాన్ని పరిపాలించాడు. సో ఇక్కడ మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ద ఆస్పిరెంట్, ఇక్కడ మగధ చక్రవర్తి అయిన సుశర్మ కణ్వ వంశస్థుడిని చంపి మగధను ఆక్రమించుకొని 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వాడు మొదటి పులోమావి, ఆయన నెంబర్ 15వ రాజు. ఇక్కడ ఎవరిని చంపి సిముకుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడంటే సుశర్మ కణ్వ వంశం ఆయన సింబుల రాజు, వీడిని చంపి సౌత్లో ఈ యొక్క సిముక శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. సో బెటర్ రిమెంబర్, ఇక్కడ మనం మాట్లాడే సుశర్మ అంటే సింబుల రాజు. ఏ శాతవాహన చక్రవర్తి మగధ చక్రవర్తి అయిన సుశర్మను వధించాడంటే 15వ రాజు పులోమావి, మొదటి పులోమావి. వాడి చేతిలో మరణించిన మగధ చక్రవర్తి సుశర్మ వంశం. వాడిని చంపి మగధను ఆక్రమించుకొని 10 సంవత్సరాల కాలం పాటు పాటలీపుత్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి సౌత్ రూలర్, దట్టు శాతవాహన పాలకుడు, ఆయన నెంబర్ 15వ రాజు. ద పర్సన్ నేమ్ ఈజ్ 1వ పులోమావి. మరి ఈయన సిముకుడు చంపింది ఎవరినండి అంటే సుశర్మ ఆఫ్ కణ్వ డైనాసిటీ ఫ్రమ్ సింబు. సో సింబుల రాజు. యూ బెటర్ రిమెంబర్ అండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజ్ వస్తుంది మనకి. అదే సుశర్మ కణ్వ వంశస్థుడిని చంపి సిముకుడు రాజ్యస్థాపన చేశాడు 271 క్రీస్తు పూర్వం అంటే మరి సుశర్మ కణ్వ వంశస్థుడు ఉన్నది ఎప్పుడు? క్రీస్తు శకములో మౌర్యుల తదనంతర యుగములో సుశర్మ ఈజ్ దేర్.
మరి ఆ సుశర్మ వేరు, ఇక్కడ ఉన్న సుశర్మ వేరు, ఇద్దరు పేర్లు ఒకటే, వంశము ఒకటే. ఆయనకి ఈయనకు తేడా, ఆయన మగధ చక్రవర్తి, ఈయన దక్షిణాదిలో ఉన్న ఒక సింబుల రాజు. సో ఇయర్ బెటర్ రిమెంబర్, ఇలాంటి కొన్ని కాంట్రవర్సీస్ మనకు ఉంటాయండి, ఇవి జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి. సిముకుడు చంపింది ఎవరిని? ఫైనల్గా సిముకుడు చంపింది సింబుల రాజైన కణవంశస్థుడైన సుశర్మ. మనకి ఇండియన్ హిస్టరీలో వచ్చే సుశర్మ కణవ వంశం మౌర్యుల తదనంతర కాలంలో. ఆయన చంపింది 15వ శాతవాహన రాజు మొదటి పులోమావి. ఎగ్జామ్లో ఏ శాతవాహన రాజు మగధ చక్రవర్తిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకొని 10 సంవత్సరాలు పరిపాలన చేసింది అంటంతో మొదటి పులోమావి 15వ రాజు. ఇక్కడ మనకి ఏపీ హిస్టరీ లింక్ అవుతుంది, అంటే ఇండియన్ హిస్టరీ లింక్ అవుతుంది. సో ఈ అశోకుడికి సంబంధించినటువంటి కాలంలో ఆయన అక్కడ రాజుగా ఉన్నప్పుడు సౌత్లో ఎవరన్నారు, ఎవరినైనా రాయ అని పిలిచాడు. దాని తర్వాత ఈ శాతవాహనులు మౌర్యులు సామంతులు అనడానికి అశోకుని 13వ శిలాశాసనం, ఈవెందో అశోకుని యొక్క కర్నూలు ప్రాంతంలో లభించిన, కర్నూలు జిల్లాలోని మీన్స్ మనకి గాజుల మందగిరి అండ్ ఎర్రగుడి ప్రాంతాల్లో లభించిన శాసనాలు. యూ బెటర్ రిమెంబర్ అండి, అశోకుని కాలం నాటి శాసనాలు ఆంధ్రాలోని కర్నూలు ప్రాంతంలో గాజుల మందగిరి అండ్ ఎర్రగుడి ప్రాంతాల్లో లభించాయి. ఇప్పుడు ఎర్రగుడిని ఏమంటున్నారు? జొన్నగుడి. ఈ ప్రాంతాల్లో లభించిన శాసనాలను బేస్ చేసుకొని అశోకుడికి మౌర్యులకి శాతవాహనులు సామంతులు. అశోకుని రోమన్ నెంబర్ 13వ శిలాశాసనంలో కూడా మనకు కొంత బలమైన సమాచారం లభిస్తుంది. కనుక ఈ సౌత్లో ఉన్న శాతవాహనాస్, సెంట్రల్ లెవెల్లో ఉన్న మౌర్యులకు సామంతులు. ఈవెందో మౌర్యుల కాలంలో, చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశానికి వచ్చిన ఒక గ్రీకు యాత్రికుడైనటువంటి రాయబారిగా వచ్చినటువంటి మెగాస్తనీస్, ఆయన రాసినటువంటి ద ఇండికా అన్న గ్రంథములో కూడా మౌర్యులకు సామంతులు శాతవాహనులు. మనకి ఇదే గ్రంథము ద ఇండికా అన్న గ్రంథము. సో మౌర్యుల కాలంలో, చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశానికి వచ్చిన రాయబారి, గ్రీకు రాయబారి సెల్యూకస్ నికెటర్ తరపున భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ కేమ్ టు ఇండియా యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ద సెల్యూకస్ నికెటర్? సో మెగాస్తనీస్. ఈ మెగాస్తనీస్ రాసినటువంటి గ్రంథము ఇండికా. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ సోర్స్ అండి? ఇండికా. ఇండికా అన్నటువంటి గ్రంథము ఈజ్ ద కామన్ సోర్స్ ఫర్ ద మౌర్యాస్ ఎట్ సెంట్రల్ లెవెల్లో, ఈవెన్ దో శాతవాహనాస్ ఎట్ అవర్ స్టేట్ లెవెల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటాడంటే, మౌర్యులకి శాతవాహనులు సామంతులు అనటానికి ఏదైనా లిటరీ సోర్సెస్ ఉందా? మనకి అశోకుని కాలానికి సంబంధించిన శాసనాలు ప్రస్తుత ఆంధ్రాలోని కర్నూలు జిల్లాలో గాజుల మందగిరి, ఎర్రగుడి, ఇప్పుడు మనం దీన్ని జొన్నగుడి అని పిలుస్తున్నాం, ఈ ప్రాంతాలు లభించాయి. ఈ శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. అంటే మౌర్యుల కాలము నాటి రాజభాష ఆర్ కోర్ట్ లాంగ్వేజ్ ప్రాకృత్. మరి ఈ శాసనాలు ప్రాకృతంలో ఉన్నాయి. దెన్ అశోకునికి సంబంధించిన 14 మేజర్ రాతి శాసనాల్లో, అంటే ఎంఆర్ఈ నెంబర్ 13, అంటే 13వ శిలాశాసనంలో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలా శాసనాలతో పాటుగా మెగాస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథంలో ఉన్న 3 ప్రధాన అంశాలలో ఒక అంశం శాతవాహనులు మౌర్యులకు సామంతులు. అంటే మెగాస్తనీస్ రాసిన ఇండికా గ్రంథం ఈజ్ ద కామన్ సోర్స్. ఇక్కడ ఎక్స్పెషల్లీ శాతవాహనులకు సంబంధించి ఇండికా గ్రంథంలో ఎలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందంటే, శాతవాహనులకు సంబంధించిన మొట్టమొదటి విదేశీ గ్రంథము. కళ్ళు మూసుకొని ఆన్సర్ ద ఇండికా. ఎవరు రాశారు ఈ ఇండికా గ్రంథాన్ని? ఇండికా గ్రంథాన్ని ఎవరు రాశారు? సో మెగాస్తనీస్. ఈ మెగాస్తనీస్ ఎవరు? సెల్యూకస్ నికెటర్ తరపున రాయబారిగా మగధ సామ్రాజ్యానికి వచ్చాడు. ఆ సమయంలో మగధ చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. తను కొంతకాలం మౌర్యుల ఆస్థానంలో ఉన్నాడు. తన ఎక్స్పీరియన్స్ని గ్రంథం రూపంలో పెట్టాడు. మరి ఇది ఇక్కడ మనం శాతవాహనాస్ గురించి మాట్లాడేటప్పుడు లింక్ ఇండియన్ హిస్టరీ వస్తుంది, ఇండియన్ హిస్టరీ మాట్లాడేటప్పుడు లింక్ ఇక్కడ ఏపీ హిస్టరీ వస్తుంది. కనుక ఇలాంటి లింక్ ఉన్నటువంటి సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ ఏపీలో, కనుక ఇలాంటి బిట్స్ చూసుకోవాలి. ఈవెన్ దో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొన్న మన జగన్ బాబు గారి హయాం కాలంలో ఆంధ్రాలో జరిగినటువంటి వెరీ రీసెంట్ మన ఎగ్జామ్లో అడిగినటువంటి మన క్వశ్చన్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అలహాబాదు ప్రశస్తి అంటే అలహాబాదు శాసనం. వాస్తవంగా ఈ శాసనం కాదండి, అలహాబాదు ప్రశస్తి. ఇది ఎవరిది అంటే
సముద్రగుప్తునికి సంబంధించి అతని ఆస్థాన విద్వాంసుడు సేనాని అయినటువంటి హరిసేన. ఈ హరిసేనుడు వేయించినటువంటి శాసనం అలహాబాదు శాసనం. ఈ అలహాబాదు శాసనంలో హరిసేనుడు సముద్రగుప్తుని యొక్క విజయాల గురించి రాశాడు. ఈ సముద్రగుప్తుని విజయాలలో గురించి రాసినటువంటి ఆ యొక్క శాసనంలో సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశం మీదకి దాడికి వచ్చాడు. ఈ దక్షిణ భారతదేశంలో ఆయన దాడికి వచ్చిన సందర్భంలో సౌత్ ఇండియాలో మొత్తం 12 మంది రాజులు ఉన్నారు. హౌ మెనీ డక్కెనీ రూలర్స్ ఆర్ దేర్? 12 డక్కెనీ రూలర్స్ ఆర్ దేర్. ఈ 12 మంది డక్కెన్ రాజులను ఓడించాడు. ఓడించి వాళ్ళ దగ్గర నుంచి కప్పాన్ని వసూలు చేసి ఈ 12 మందిని హీ వాజ్ అలౌ దెమ్ యాజ్ ద సామంతాస్ ఆఫ్ సముద్రగుప్త. సముద్రగుప్తునికి సామంతులుగా చేసుకున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాయంటే, ఈ సముద్రగుప్తుని చేతుల్లో ఓటమిని పొందిన ఆ 12 మంది సౌత్ ఇండియన్ రాజులలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ పెట్టండి. ఆ సమయంలో మన ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు వెరీ ఇంపార్టెంట్ శాలంకాయనులు. ఎవరండి వాళ్ళు? ఆ వంశం పేరు శాలంకాయనులు. ఈ శాలంకాయనులు అన్నవారు క్రీస్తు శకం 4-5 శతాబ్దాల్లో, అంటే 300 నుంచి 450, అంటే 150 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు మన ప్రాంతాన్ని పరిపాలించారు. ఎప్పుడండి? క్రీస్తు శకం 300 to 450ల మధ్య. సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశం మీదకి వచ్చినప్పుడు ఉన్నవారు ఎవరు? శాలంకాయనులు అలియా సెలక్నోయ్ అన్నటువంటిది గోత్రనామం. ఈ శాలంకాయనులు, ఆ శాలంకాయనులు అన్నవారు ప్రస్తుత రాజమండ్రికి సమీపాన పెదవేగి కేంద్రంగా మీన్స్ మన ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ పెదవేగిని ప్రస్తుతం ఏలూరు రాజమండ్రికి మధ్య వెరీ నియర్ టు రాజమండ్రి వద్ద ఉన్న పెదవేగిగా గుర్తించారు. నౌ ఈజ్ ఇట్ మండల హెడ్ క్వార్టర్. ఆ పెదవేగి కేంద్రంగా శాలంకాయను పరిపాలిస్తున్న సందర్భంలో సముద్రగుప్తుడు ఆ ప్రాంతంపై దాడికి వచ్చాడు. ఆయన చేతిలో అప్పటి శాలంకాయన రాజు ఓడిపోయాడు. ఆయన పేరు హస్తివర్మ. ఈ విట్టు అడిగాడండి, ఆ శాలంకాయన రాజు ఎవరు? హస్తివర్మ. ఇప్పుడు ఈ సముద్రగుప్తునికి సంబంధించిన ఒక శాసనం మనకి ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో ఉన్న సంకారం అన్నటువంటి గ్రామములో దొరికింది. ఈ వెరడ రిమెంబర్ అండి, సముద్రగుప్తునికి సంబంధించినటువంటి ఒక శాసనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ దొరికింది? సంకారం అన్న విలేజ్. ఆ సంకారం అన్న విలేజ్ ఎక్కడుంది? విశాఖ జిల్లాలో ఉంది. ఎగ్జాక్ట్ ఇయర్ ఎప్పుడు? 342-43. ఆ సంవత్సరంలో సముద్రగుప్తుడు మన ప్రాంతంపై దాడికి వచ్చాడు. ఆయన చేతిలో ఓడిపోయినటువంటి మొత్తం సౌత్ ఇండియన్ 12 మంది రాజులలో మన రాజు హస్తివర్మ, వంశం శాలంకాయన. సో ఇది క్లియర్గా సముద్రగుప్తుని సేనాని ఆస్థాన విద్వాంసుడైనటువంటి హరిసేనుడు వేయించిన అలహాబాదు ప్రశస్తిలో ఉంది. దానికి సంబంధించిన ఒక భాగం ప్రస్తుతం విశాఖ జిల్లాలోని సంకారం గ్రామంలో దొరికింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ హిస్టరీలో లింక్ ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ బిట్. మనం ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు ఏపీ హిస్టరీ లింక్ ఉన్నటువంటి బిట్. ఇలా వేర్ నెససరీ ఈజ్ దేర్ యూ హ్యావ్ టు బి ఏ ఇండియన్ హిస్టరీ యొక్క బిట్స్ని మనం క్యాచ్ చేసుకోవాలి. సో ఈ దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం మగధ సామ్రాజ్యం పరిపాలించినటువంటి వాళ్ళ మధ్య మనకి సో మెనీ సందర్భాల్లో లింక్స్ ఉన్నాయి. ఈవెందో అశోకుడు అంటే మౌర్యాస్ కాలంలో, మౌర్య తదనంతర కాలం, ఈవెందో కణవ వంశ కాలంలో, ఈవెందో ఆ తరువాత ఉన్నటువంటి గుప్తుల కాలంలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెందో హర్షుడు ఉత్తర భారతదేశంలో రాజుగా ఉన్నప్పుడు ఆ హర్షుడి యొక్క డ్రీమ్ అయినటువంటి దక్షిణ భారతదేశంపై విజయాన్ని పొందాలి, సముద్రగుప్తునిలాగా దక్షిణ భారతదేశంపై దాడి చేయాలి అన్నటువంటి హర్షుని యొక్క డ్రీమ్ని చెక్ పెట్టిన వాడు అప్పటి ప్రముఖ పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి 2వ పులకేశి. ఆ 2వ పులకేశి దక్షిణములో ఉన్నప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులు విష్ణుకుండినీలు. వీరు క్రీశకము 4, 5, 6, 7 శతాబ్దాల్లో ఉన్నారు. ఈ విష్ణుకుండినీలు ఎవరికి సామంతులుగా ఉన్నారు? అప్పుడు మనకి ప్రభువులు పల్లవులు. అప్పుడు పల్లవరాజు 1వ మహేంద్రవర్మ. ఇలా హర్షుడు దక్షిణ భారతదేశంపై దాడికి రాకుండా దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేయాలన్న అతని యొక్క ఆలోచన, అతని డ్రీమ్ని చెక్ పెట్టినటువంటి ప్రముఖ దక్షిణ భారతదేశ రాజు పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి 2వ పులకేశి. ఇక్కడ ఈ పశ్చిమ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, ఈవెందో వేములవాడ చాళుక్యాస్, ఇక్కడ కూడా మనకి ఇండియన్ హిస్టరీ అన్నది లింక్ అవుతుంది. ఈవెందో మన విజయనగర టైంలో తీసుకున్న
ఈవెన్ దో బహమనీ సుల్తాన్ల టైంలో తీసుకున్నా, ఆర్ ఈవెన్ దో కాకతీయాస్ టైంలో తీసుకున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక బిట్ రిపీట్ అయింది మనకి కాకతీయులు. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయులు, మనకి ఏపీ హిస్టరీలో ఒక సపరేట్ టాపిక్ ఉంది కాకతీయులు. క్రీస్తు శకం సుమారుగా 1000వ సంవత్సరం నుంచి మొదలుపెట్టుకొని 1323 వరకు ఓరుగల్లు కేంద్రంగా కాకతీయులు అన్నవారు పరిపాలన చేశారు. ఈ కాకతీయులు దక్షిణంలో మన ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో 1323 అంటే ఎగ్జాక్ట్గా అప్పుడు కాకతీయ రాజు ఎవరండి అంటే 2వ ప్రతాపరుద్రుడు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమడుగుతున్నానంటే కాకతీయులు తీసుకోండి. కాకతీయులు సుమారుగా 1000 నుంచి మొదలుపెట్టి 1323 వరకు ఉన్నారు. 1323లో అప్పుడు భారతదేశ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ అప్పటి కాకతీయ రాజు అయినటువంటి 2వ ప్రతాపదేవిని ఓడించి ఇతని బందీగా తీసుకొని పోతున్నటువంటి సందర్భంలో మార్గ మధ్యములో ఆయన నర్మద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఈ కాకతీయాస్ టైంలో ఇండియన్ హిస్టరీ లింక్ అవుతుంది. సో దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి భారతదేశ చక్రవర్తి అప్పటి ప్రముఖ ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత సోమైన సందర్భాల్లో మాలిక్ కాఫర్ వచ్చాడు. ఈవెన్ దో తదనంతర కాలంలో అలావుద్దీన్ ఖిల్జీ కొడుకైనటువంటి ముబారక్ ఖాన్ ఖిల్జీ నాయకత్వంలో ఆయన యొక్క ఖుస్రూ ఖాన్ నాయకత్వంలో ఒక గొప్ప సైన్యం ఆంధ్రాపై అంటే కాకతీయ రాజ్యంపైకి వస్తున్నటువంటిది. ఇలా కాకతీయాస్ టైంలో ఏపీ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ అన్నది లింక్ అవుతుంది. ఈ 2వ ప్రతాపదేవుడిని బందీగా తీసుకొని పోయి తీసుకొని పోతున్న సందర్భంలో ఆయన నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ఈయనతో పాటు ఈ 2వ ప్రతాపదేవుని యొక్క గర్ల్ ఫ్రెండ్గా ప్రముఖ నాట్యకర్తగా చెప్పుకోబడుతున్నటువంటి మాచలదేవి, ఈవెందో హరిహర బుక్కరాయులు, ఈవెందో 2వ ప్రతాపదేవుని యొక్క సేనానిగా ఉన్నటువంటి గన్నమనాయక అలియాస్ గన్నమనాయక అలియాస్ యుగంధర్ అలియాస్ జగన్నాథ పండిట్, అలాంటి ఈ యొక్క గన్నమనాయక ఆయనతో పాటు ఉండడం జరిగింది. ఈయన సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు నదిలో దూకి. ఆయన తర్వాత వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళారు, ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారు. ఈవెందో ఆ గన్నమనాయక పేరు మార్చుకొని 1320లో ఈ కాకతీయ సామ్రాజ్యానికి పాలకుడు అవటం కూడా జరిగింది. ఇక్కడ మనకి ఈ గన్నమనాయక అలియాస్ యుగాంధర్ అలియాస్ ఈయన మనం ఇస్లాంలో కన్వర్ట్ అయిన తర్వాత ఈయన యొక్క పేరు మార్చుకుంటాడు. ఆ పేరు మాలిక్ మక్బూల్. ఈ మాలిక్ మక్బూలే తదనంతర కాలంలో ఢిల్లీ సుల్తాన్ల మహమ్మద్ బిన్ పరిపాలనా కాలంలో ఒక వజీర్ అడిగిన క్వశ్చన్కి నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే నేను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడిని. సో తెలంగాణ అన్నటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉచ్చరించిన వాడు చెప్పినటువంటి వ్యక్తి మాలిక్ మక్బూల్ అలియాస్ గన్నమనాయక అలియాస్ యుగాంధర్ అలియాస్ జగన్నాథ పండిట్. సో ఇలా మనకి ఇక్కడ ఏపీ హిస్టరీ లింక్ అవుతుంది. ఈవెన్ దో తెలంగాణ మూవ్మెంట్లో తెలంగాణ అన్నటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు వాడారు? సో వాడినటువంటి వ్యక్తి మాలిక్ మక్బూల్ అలియాస్ గన్నమనాయక అలియాస్ యుగాంధర్. ఈయన ఎవరి యొక్క సేనాని? 2వ ప్రతాపరుద్ర ఆఫ్ కాకతీయాస్. ఇలా ఏపీ హిస్టరీలో భాగంగా సో మెనీ సందర్భాలలో ఇండియన్ హిస్టరీ లింక్ అవుతుంది. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, ఈవెన్ దో ఆధునిక భారతదేశంలో యూరోపియన్ల రాక, మనందరికీ యూరోపియన్ల రాక అంటంతో క్లియర్గా ఏం తెలుసండి, భారతదేశానికి 1498 మే 17వ తారీఖున వాస్కో డ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఆ సముద్ర మార్గం ద్వారా సో మెనీ యూరోపియన్లు ఆ భారతదేశానికి వచ్చారు. దాంట్లో భాగంగా ఆ తరువాత కాలంలో ఆంధ్ర ప్రాంతానికి కూడా వచ్చారు. ఇక్కడ లింక్ ఉన్నది. భారతదేశానికి వచ్చినటువంటి ఆ యూరోపియన్లు ఎవరు అంటే ఆర్డర్లో మనం మాట్లాడితే భారతదేశానికి వచ్చినటువంటి ఆ యూరోపియన్లు నెంబర్ 1 ఫస్ట్ వచ్చినటువంటి వారు పోర్చుగీసు వారు. సో తరువాత వచ్చినటువంటి వారు ఎవరండి? సో డచ్ వారు. పోర్చుగీసు వారు 1502లో వచ్చారు. వీళ్ళు వచ్చిన ఎగ్జాక్ట్ 100 సంవత్సరాలకి డచ్ వారు ఆరు నెదర్లాండ్స్ ఆరు హాలండ్ వాసులు అంటాం, వీళ్ళు 1602లో వచ్చారు. దెన్ ఆ తర్వాత వచ్చింది ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు సుమారుగా 1600లో వచ్చారు. 1608లో తమ ఫస్ట్ కంపెనీ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ద జహంగీర్, సో మన ప్రస్తుత గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ నగరంలో పెట్టారు. ఆ తరువాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. సో ఫ్రెంచ్ వాళ్ళు 1664లో వచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళకంటే ముందు డానిష్ పీపుల్ వచ్చారు. ఈ డానిష్ పీపుల్ 1616లో వచ్చారు. 1612 1616లో వీళ్ళు వచ్చారు. ఇక్కడ యూరోపియన్లు భారతదేశానికి ఎవరెవరు వచ్చారంటే పోర్చుగీస్ వారు,
డచ్ వారు, ఇంగ్లీష్ వారు, డానిష్ వారు అంటే ఎవరంటే డెన్మార్క్ పీపుల్. ఈ డెన్మార్క్ వాళ్ళు, దెన్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఇండియన్ హిస్టరీలో వాస్కో డ గామా భారతీయ సముద్ర మార్గం కనుగొన్న తర్వాత వచ్చినటువంటి యూరోప్ వారు. ఇక్కడ మన ఏపీ హిస్టరీ లింక్ చేయొచ్చు. భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఇది ఆర్డర్. మరి ఆంధ్రాకి వచ్చినటువంటి ఆ యూరోపియన్లు. ఇక్కడ ఈ 5గురిలో 4 ఆంధ్రాకి వచ్చారు. భారతదేశానికి ఫస్ట్ వచ్చింది ఎవరు? పోర్చుగీస్ వారు. భారతదేశానికి చివరగా వచ్చిన వారెవరు? 1664లో ఫ్రెంచ్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు మొట్టమొదటి వారు ఎవరంటే డచ్ వారు. ఇదే కంపేరింగ్ బిట్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి వారు పోర్చుగీస్ వారు 1502లో వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మొట్టమొదటి వారు సో డచ్ వాళ్ళు 1605లో మచిలీపట్నం కేంద్రంగా తమ వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ డచ్ వారి తర్వాత ఎవరు వచ్చారు? ఇంగ్లీష్ వారు వచ్చారు. డచ్ వారి తర్వాత వచ్చినటువంటి ఇంగ్లీష్ వారు ఎప్పుడు వచ్చారు? 1611లో ఇదే మచిలీపట్నం వద్ద వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ తదనంతరం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆర్డర్లో డచ్ వారు ఇండియన్ హిస్టరీలో సెకండ్లో ఉన్నారు, ఏపీ హిస్టరీలో ఫస్ట్లో వచ్చారు. ఇంగ్లీష్ వాడు ఇండియన్ హిస్టరీలో థర్డ్లో ఉన్నాడు, ఏపీ హిస్టరీలో సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. ఫస్ట్ డచ్ వారు, తర్వాత ఇంగ్లీష్ వారు, ఆ తర్వాత వచ్చినటువంటి వారు దట్ మీన్స్ ఫ్రెంచ్ వాళ్ళు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు అంటే 1669లో వచ్చారు. దెన్ తర్వాత ఎవరు వచ్చారంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, 1670లో వచ్చారు. ఇక్కడ యూరోపియన్లో భారతదేశానికి మొదటగా వచ్చిన వారెవరు? పోర్చుగీస్ వారు. ఆంధ్రాకు వచ్చిన మొదటి వారెవరు? డచ్ వారు. ఇండియాలో చివరగా వచ్చిన వారెవరు? ఫ్రెంచ్ వారు. అదే ఫ్రెంచ్ వారు ఆంధ్రాలో 1669లో వచ్చారు. ఇక్కడ ఆర్డర్లో 3వ వారు. ఇక్కడ డచ్ వారికి, ఇంగ్లీష్ వారికి మచిలీపట్నం ప్రాంతం అంటే ఆంధ్రాలో వర్తక వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినవాడు అప్పటి ప్రముఖ కుతుబ్షాహీ పాలకుడు, ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ భాగ్యనగరం, ఫౌండర్ ఆఫ్ దట్ మీన్స్ చార్మినార్. ద పర్సన్ నేమ్ ఈజ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. చివరి ఇరువురికి ఫ్రెంచ్ వాళ్ళకి, పోర్చుగీస్ వారికి పర్మిషన్ ఇచ్చినటువంటి వాడు అప్పటి ప్రముఖ కుతుబ్షాహీ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా. ఇలా కంపారిజన్ చేసి ఇండియన్ హిస్టరీ లింకుతో బిట్లు పడుతున్నాయి. సో ఇక్కడ మనం ఇండియన్ హిస్టరీలో భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఆర్డర్లో ఫ్రేమ్ చేసుకొని, ఇక్కడ దాంట్లో భాగంగా ఆంధ్రాకి వచ్చిన యూరోపియన్లు మొదటగా వచ్చిన డచ్ వారు, సెకండ్ ఇంగ్లీష్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు, తర్వాత పోర్చుగీస్ వారు. ఇక్కడ ఏమంటున్నా అంటే భారతదేశంలో ఏ యుద్ధము ద్వారా ఆంగ్లేయులు తమ యొక్క అధికారం అంటే రాజకీయ అధికారాన్ని పొందారు అంటంతో మనకు మినిమం హిస్టరీ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు 1757 జూన్ 23న జరిగిన వారెట్ ప్లాసీ అంటే ప్లాసీ యుద్ధము ద్వారా వచ్చారు అంటాం. ఎనీహా వర్తక వ్యాపారం కోసం వచ్చినటువంటి యూరోపియన్లలో ఇంగ్లీష్ వారు అయినటువంటి ఆంగ్లేయులు 1757 ప్లాసీ యుద్ధము ద్వారా ఇండియాలో రాజకీయ అధికారాన్ని పొందారు. ఇప్పుడు ఏమంటారంటే ప్లాసీ యుద్ధము ద్వారా ఆంగ్లేయులు ఇండియాలో అధికారాన్ని పొందితే మరి ఆంధ్రాలో యూరోపియన్లు అధికారం పొందడానికి ఏ యుద్ధము సహకరించింది ఆర్ ఏ యుద్ధము ద్వారా? సో ఇక్కడ లింక్ ఉన్నటువంటిది 1757 ప్లాసీ యుద్ధం అన్నాం. అది ఇండియాలో ఆంగ్లేయులకు రాజకీయ అధికారం పొందడానికి సహకరించింది అన్నాం. సేమ్ ఇదే ఆంగ్లేయులకి ఆంధ్రాలో కంపెనీ పరిపాలన తమ అధికారం స్థాపించడానికి ఏ యుద్ధము సహకరించిందంటే ఆ యుద్ధం పేరు చందుర్తి. ఎక్కడ జరిగింది ఈ యుద్ధం అంటే 1758 డిసెంబర్ 7వ తారీఖున నియర్ రాజమండ్రికి సమీపాన ఉన్నటువంటి చందుర్తి వద్ద యుద్ధం జరిగింది. ఈ చందుర్తి యుద్ధంలో ఆంగ్లేయులు విజయనగర సంస్థానాధీశులు ఒకటి, ఆ విజయనగర సంస్థానానికి జమీందారుగా ఉన్నటువంటి విజయరామరాజు యొక్క కొడుకైనటువంటి ఆనంద గజపతి, అప్పుడు ఆంగ్లేయులకి సేనానిగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆంగ్లేయులు అండ్ ఇక్కడ ఎవరండి? ఈ యొక్క విజయరామరాజు కొడుకైన ఆనంద గజపతి అంటే విజయనగర సంస్థానాధీశులు ఒకటి. ఈ ఇరువురికి సైన్యానికి నాయకత్వం వహించిన వాడు కల్నల్ ఫోర్డ్ అన్నటువంటి ఆంగ్లేయ సేనాని. ఇటు ఆంగ్లేయ సైన్యానికి విజయనగర రాజు అయిన విజయనగర రాజ్యం అంటే నార్త్ మెయిన్స్ కర్ణాటకలో ఉన్నది కాదు, విజయనగర సంస్థానం జమీందారు అయినటువంటి ఆనంద గజపతి. వీళ్ళిరువురికి
సైన్యాలకు నాయకుడు ఎవరండి అంటే కల్నల్ ఫోర్డ్. అలానే వీళ్ళకి ఆపోజిట్ వర్గం ఎవరండి అంటే ఫ్రెంచ్ వారు. ఈ ఫ్రెంచ్ సైన్య నాయకత్వం వహించిన వాడు ఎవరంటే కాన్స్లావ్. ఈ కాన్స్లావ్కి కల్నల్ ఫోర్డ్కి మధ్య 7th డిసెంబర్ 1758లో రాజమండ్రికి సమీపాన ఉన్న చందుర్తి వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఆంగ్లేయ నాయకత్వంలో ఉన్నటువంటి సైన్యం ఈ యొక్క కాన్స్లావ్ నాయకత్వంలో ఉన్నటువంటి ఫ్రెంచి సైన్యాన్ని ఓడించింది. ఫలితంగా జరిగిన ఫలితాలు 2. నెంబర్ 1 ఫలితం ఈ యుద్ధము ద్వారా జరిగినటువంటిది అప్పటి వరకు మన యొక్క తూర్పు కోస్తా ఆంధ్రాలో ఎవరి యొక్క ప్రాబల్యం ఉంది అంటే ఫ్రెంచి ప్రాబల్యం ఉంది. సో ఈ యుద్ధముతో ఫ్రెంచి ప్రాబల్యానికి చెక్ పెట్టడం జరిగింది ఆంగ్లేయులు. నెంబర్ 1 పరిణామం. నెంబర్ 2 ఏంటంటే ఆంగ్లేయులు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్రాలో అధికారం పొందడానికి అంటే వాళ్ళ యొక్క కంపెనీ పాలన స్టార్ట్ అవ్వడానికి కారణమైనటువంటి యుద్ధం కూడా ఇదే. వాట్ ఆర్ దోస్ 2 అచీవ్మెంట్స్ ఆర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ వార్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్రాలో పరిపాలన చేయడానికి, అప్పటి వరకు ఈ ప్రాంతంలో ఫ్రెంచ్ ఆధిపత్యం ఉంది, ఆ ఫ్రెంచ్ ఆధిపత్యాన్ని చెక్ పెట్టడానికి సహాయపడినటువంటి యుద్ధం ఏ యుద్ధం ద్వారా జరిగిందంటే చందుర్తి యుద్ధము. ఆంధ్రాలో చందుర్తి యుద్ధం అండ్ భారతదేశంలో ప్లాసీ యుద్ధం. 23rd జూన్ 1757లో ఆంగ్లేయ ఉమ్మడి సైన్య నాయకత్వం ఇచ్చిన రాబర్ట్ క్లైవ్కి అండ్ బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలాకి జరిగింది. బట్ ఇది ఎవరికి జరిగింది? ఆంగ్లేయులు ప్లస్ విజయనగర జమీందారులకి ఉమ్మడి నాయకత్వం వహించినటువంటి కల్నల్ ఫోర్డ్కి అండ్ ఫ్రెంచ్ సైన్య నాయకత్వం ఇచ్చిన కాన్స్లావ్కి మధ్య జరిగింది. దీనికంటే కొంచెం ముందు 24th జనవరి 24 జూన్ 23rd జూన్ 1757లో ప్లాసీ యుద్ధము అన్నాం. 24 జనవరి 1757లో ఆంధ్రాలో జరిగింది బెబ్బిలి యుద్ధం. తెలియకున్న బిట్టు ఆంధ్రాలోనే బెబ్బిలి యుద్ధం, ఇండియా లెవెల్లో అదే సంవత్సరంలో జూన్ 23వ తారీఖు జరిగినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. అయితే ప్లాసీ యుద్ధంతో ఈ బెబ్బిలి యుద్ధాన్ని కంపేర్ చేయము. భారతదేశంలో ఆంగ్లేయ అధికారం రావడానికి కారణమైనటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. అదే ఆంగ్లేయులకి ఆంధ్రాలో అధికారంలో రావడానికి కారణమైనటువంటి యుద్ధం చందుర్తి యుద్ధం. దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏరియాస్లో మ్యాక్సిమం ప్రతి టాపిక్లో కూడా ఇండియన్ హిస్టరీ ఏపీతో లింక్ అవుతుంది. ఈవెన్ దో మన గాంధీ గారి టైంలో అండ్ 1 more వెరీ ఇంపార్టెంట్ నెంబర్ అండ్ రిపీటెడ్ బిట్. బహుశా మన అందరికీ గాంధీ గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రాకి ఎప్పుడు వచ్చారు అంటే టక్కన మనం ఏం చెప్తామంటే 1921 మార్చి 31 ఏప్రిల్ 1వ తారీఖులో ఆల్ ఇండియా జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రత్యేక సమావేశాలు విజయవాడలో జరిగాయి. అదిగో ఆ సమావేశాలకి గాంధీ గారు వచ్చారు అని మాట్లాడతాం. ఆ సమావేశాలు జరిగిన ప్రాంతాన్ని ఇప్పుడు మనం గాంధీనగర్ అని పిలుస్తున్నాం విజయవాడలో. ఇక్కడ ఈ బిట్ అడిగితే ఆన్సర్ ఇది రాయకూడదు. గాంధీ గారు భారత రాజకీయాలలో డైరెక్ట్గా పాల్గొనడానికంటే ముందే సో ఇండియాలో హోమ్ రూల్ ఉద్యమాల తరువాత మనకు ముఖ్యంగా 1919 ఏప్రిల్ 13వ తారీఖున ఏదైతే మనం జలియన్ వాలాబాగ్ మారణాకాండ అంటున్నామో జలియన్ వాలాబాగ్ మారణాకాండ జరిగింది 13 ఏప్రిల్ 1919. గుర్తుపెట్టుకోండి అంటే జలియన్ వాలాబాగ్ మారణాకాండ లేదా దీన్ని ఏమంటా అంటే పంజాబ్ రాంగ్స్ అంటాం. డాక్టర్ సైఫుద్దీన్ కిచ్చులు సత్యపాల్ అన్న వాళ్ళ అరెస్టుకు వ్యతిరేకంగా 13వ తారీఖున ఏప్రిల్ నెలలో అండ్ 1919లో జలియన్ వాలాబాగ్లో వాళ్ళందరూ సమావేశమయ్యారు. అక్కడ జరిగిన దాన్ని మనం జలియన్ వాలాబాగ్ మారణ హోమం లేదా దురాగంతం లేదా దీన్ని పంజాబ్ రాంగ్స్ అని పిలవచ్చు. అయితే ఈ జలియన్ వాలాబాగ్ మారణాకాండకు ముందు 1919 ఏప్రిల్ 6వ తారీఖున అప్పటి ఇంగ్లీష్ ప్రభుత్వం రౌలత్ యొక్క నివేదికలో ఉన్న అంశాలని మ్యాక్సిమం ఓకే చేస్తూ చట్టం చేసింది. దాన్ని మనం రౌలత్ చట్టము. ఈ రౌలత్ చట్టము ఎప్పుడు చేశారంటే 1919 ఏప్రిల్ 6వ తారీఖున చేశారు. ఈ చట్టాన్ని గాంధీ గారు వ్యతిరేకించారు. అంటే గాంధీ గారు ఆ సమయంలో ప్రత్యక్ష భారతదేశ రాజకీయాల్లో లేడు, అసలు కాంగ్రెస్ బ్రాండ్లో అంతకంటే లేడు. గాంధీ గారు ఈ యొక్క రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేయమని పిలుపునిచ్చి ఆ నిరసనలో భాగంగా 8 ఏప్రిల్ సో ఏప్రిల్ 8, 1919 ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా విజయవాడకు వచ్చారు.
నేను ఇందాక అడిగిన క్వశ్చన్, వెన్ గాంధీజీ ఫస్ట్ టైం కేమ్ టు ఆంధ్ర ఆర్ విజయవాడ ఆ డేట్ ఆన్ 8th April 1919 వచ్చాడు. దేనికి వచ్చారు? రౌల చట్టం యొక్క నిరసనలో భాగంగా వచ్చాడు. ఈ చట్టం ఎప్పుడు చేయబడింది? ఏప్రిల్ 6వ తారీఖు చేశారు. గాంధీ గారు ఎప్పుడు వచ్చారు? 8వ తారీఖు వచ్చారు. వచ్చి విజయవాడలోని రాజా రామ్మోహన్ రాయ్ మెమోరియల్ మీన్స్ గ్రంథాలయంలో మనల్ని ఉద్దేశించి ప్రసంగించాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాంధీజీ ఇన్ ఆంధ్ర. ఇలా గాంధీ గారు ఆంధ్రాకి ఎప్పుడు వచ్చారు? సో గాంధీ గారు ఆంధ్రాకి మొత్తం ఎన్నిసార్లు వచ్చారు? ఎక్కడెక్కడ ఆయన ప్రసంగాలు చేశాడు? ఆంధ్రాలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రత్యేక సమావేశాలు ఎప్పుడు జరిగాయి? యాన్యువల్ సెషన్స్ ఎప్పుడు జరిగాయి? అండ్ ఈవెందో గాంధీ గారి యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలోని సోమెని ప్రాంతాల్లో ముఖ్యంగా చీరాల పేరాల, ఈవెందో కన్నగండి హనుమంతు గారు చేసినటువంటి పుల్లల సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆరు ఈవెందో దుగ్గిరాల గోపాలకృష్ణ గారు చేసిన చీరాల పేరాల ఉద్యమం, పెదనందిపాడులో పర్వత వీరయ్య చౌదరి గారు చేసిన ఉద్యమాలు, ఇవన్నీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మన ప్రాంతంలో జరిగినటువంటివి. ఈవెందో ఆ తరువాత కాలంలో సిమోన్ కమిషన్ అలియా సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ నినాదంలో భాగంగా తెనాలి, గుంటూరు, విజయవాడ ఇలాంటి సోమెని ప్రాంతాలలో వ్యతిరేకత జరిగింది. ఆ వ్యతిరేకత జరిగిన సంఘటనలు ఇలా ప్రతి విషయంలో ఆంధ్ర హిస్టరీలో ఏపీ హిస్టరీ లింక్ అవుతుంది. మీన్స్ ఏపీ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ లింక్ అవుతుంది. కనుక ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇండియన్ హిస్టరీని కూడా మనం నేర్చుకోవాలి. మినిమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి 2-3 బిట్లు పడుతున్నాయి. అంత మాత్రం చేత మనం టోటల్ ఇండియన్ హిస్టరీని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వేర్ ఈజ్ నెససరీ ఎట్ ద టైమ్ ఆఫ్ గుప్తాస్, ఎట్ ద టైమ్ ఆఫ్ ద మౌర్యాస్, ఎట్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్, ఎట్ ద టైమ్ ఆఫ్ విజయనగరాస్, ఎట్ ద టైమ్ ఆఫ్ యూరోపియన్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఆర్ ఈవెన్ దో నేషనలిస్ట్ మూవ్మెంట్, ఈవెన్ దో మీన్స్ ఫ్రీడమ్ మూవ్మెంట్, ఇలాంటి సందర్భాల్లో మన ఏపీ హిస్టరీలోకి ఇండియన్ హిస్టరీ లింక్ అవుతుంది. అక్కడ చదివితే ఈజీ ఎనఫ్. ఎనీహౌ ఇలా మనము ఏపీ హిస్టరీలో భాగంగా హిస్టరీలో వచ్చే క్వశ్చన్స్ని, ఇండియన్ హిస్టరీలో వచ్చే క్వశ్చన్స్ని కనుక మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్డ్గా చదవగలిగితే మనం అవుట్ ఆఫ్ 75కి 75 మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. అదర్వైజ్ కేవలం ఏపీ హిస్టరీ శాతవాహనుల దగ్గర మొదలు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ వరకు నేర్చుకుంటే వీ నెవర్ బీ గెట్ 75 అవుట్ ఆఫ్ 75. So that's my best sincere advice to all those viewers or the aspirants. We have to be learn in the part of AP history. You have to learn the AP history, even though Indian history very necessary. ఇప్పుడు ఇలా చదివితే మనకు మ్యాక్సిమం 75 మార్క్స్కి 75 గెయిన్ చేయొచ్చు.